అక్షరం వేసి ఉంటుంది. మీరు ఆ కింద చూస్తే రేపవలెనని అనే భావం, అంటే అర్థం అది కాదు, లేక అన్నాడు. అంటే పురుగొల్పుకోవటం, లేదంటే ఒకరినొకరు రేపుకోవటం. ఇంకా మన తెలుగులో చెప్పాలంటే దాన్ని ఏమంటారు, రెచ్చగొట్టడం, లేకపోతే ప్రోత్సహించడం, లేకపోతే వాళ్ళని పురుగొలిపి ప్రోత్సహించి బలపరచడం. అన్ని కొన్ని పదాలు వస్తాయి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. ఈరోజు మీకు నేను చెప్పబోయే పాఠం సమాజముగా కూడుట, సమాజముగా కూడుట. అనగా సమాజముగా కూడుట అంటే, ఇంతకుముందు గతంలో మీకు చెప్పాను, దేవుని సంఘాన్ని సంఘము అనొచ్చు, సహవాసము అనొచ్చు. మాట గంభీరంగా సన్నగా వస్తుంది. సమాజముగా, సమాజము, సంఘము, సహవాసము, ఇట్లాంటి పదాలు, సమూహము, ఇలాంటి పదాలు వస్తాయి. సంఘానికి ఇన్ని పదాలు, ఇన్ని అర్థాలతో, అర్థాలు కాదు, ఇన్ని విధాలుగా పలుకోవచ్చు, మాట్లాడవచ్చు. బైబిల్లో ఈ అన్ని నేను చెప్పిన పదాలన్నీ బైబిల్లో ఉన్నాయి. పాత నిబంధనలో సమాజముగా కూడుట అని ఎక్కువ సందర్భంలో చాలాసార్లు సమాజముగా కూడుకోవడం, లేకపోతే ఒక సమూహముగా కూడడం, ఇంకా ప్రజలందరూ ఒక చోటగా చేరడం. కొత్త నిబంధనలో సంఘము అని అన్నాడు. సంఘమంతా కూడి, సంఘమంతా ఒక చోటకు చేరి అనే పదాలు బైబిల్లో తరచుగా చాలా చోట్ల ఆ పదాలను మనం బైబిల్లో చూస్తాం. సంఘము లేక సమాజము, మనమందరూ కలిసి ఒక చోట కూడుకోవడం, లేకపోతే ఒక చోటకి చేరడం. దీని వెనుక దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు, దేవుడు చేసే అద్భుతాలు, ఆత్మీయ పాఠాలు, ఆత్మీయ అర్థాలు, ఆత్మీయ మేలులు ఏమున్నాయి. ఇవన్నీ ఒకసారి ఈరోజు క్లుప్తంగా మన సమయానుకూలతను బట్టి మనకిచ్చిన సమయం వరకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఈ అంశం తీసుకురావడానికి బలమైన కారణం ఏంటంటే, కరెక్ట్గా, ఘనంగా, గట్టిగా చెప్పలేదా అంటే, నాలో వచ్చిన ప్రశ్నలు, నాలో తలెత్తిన కొన్ని సందేహాలు చెప్తున్నాను. లేదా విశ్వాసులకి ఆసక్తి లేదా, లేకపోతే దేవుని పరిచర్య, దేవుని సేవని, ఆ సేవ అంటే వీళ్ళకి ఒక బాధ్యత లేదా, దేవుని పని నేను చెయ్యాలి అని, దేవుని పని నేను చేస్తే నా దేవుడు నా పని చేస్తున్నాడు అనే ఒక విశ్వాసం అనేది లేదా, లేక భయం లేదా, లేకపోతే గౌరవం లేదా. నాలో వచ్చిన ప్రతి సందేహాన్ని మీకు నేను పబ్లిక్ చేస్తున్నాను, లోపల బయట పెట్టను, అన్ని క్లియర్గా. భయం లేదా, గౌరవం లేదా, దేవుడు అంటే లెక్క లేదా, ఇది కూడా ఆలోచన. ఇవన్నీ మాటలు కాదు, నా లోపల పుట్టినవి. ఇలా అనేక విధాలుగా ఆలోచించి కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఒక దైవజనుడుగా ఇంకొక రూపంలో కూడా ఆలోచిస్తా. అదేమిటంటే, అనేక మందికి చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయి, రాలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి, ఆ పరిస్థితులు కొన్ని ఉంటాయి, అదొక భాగం. రాలేని పరిస్థితుల్లో కూడా ఇంకొక భాగం ఉంది. అంటే నేను ఆలోచించుకోగలను,
నేను అర్థం చేసుకోగలను అనే దానికి చెప్తున్నాను. కొంతమందికి రాలేని పరిస్థితి ఉన్నా అవకాశాన్ని కల్పించుకొని వచ్చే పరిస్థితులు ఉంటాయి. పూర్తిగా ఇది అసాధ్యం అనే పరిస్థితులు కొన్ని ఉంటాయి. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఏదో ఒక విధంగా దేవుని పరిచర్యలోకి వెళ్ళొచ్చు అనే సదుపాయాలు కొన్ని ఉంటాయి, అవకాశాలు కొన్ని ఉంటాయి. పూర్తిగా బంధించబడే పరిస్థితులు కూడా ఉంటాయి విశ్వాసులు, అవి కూడా ఉంటాయి, నేను కాదు. అయితే ఈరోజు మీరు ఎందుకు రాలేదు అని నా ప్రశ్న కాదు, మీరు అలా చేశారని ప్రశ్న కాదు. అయితే మనం అందరం ఒక చోట కూడి కూడటం వల్ల, లేకపోతే సమాజముగా ఒక చోట చేరి అన్ని సంఘాల్లో ఉండే మనం అందరం అప్పుడప్పుడు ఒక చోట మీటింగ్ రూపంలోనైనా, సభల రూపంలోనైనా, జనవరి ఆరాధన రూపంలోనైనా ఇట్లా కేటాయించబడిన ప్రత్యేకంగా కొన్ని కూటాలు ఏర్పాటు చేస్తారు దైవజనులు. అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, రోజు కాదు. అప్పుడు సంఘాలన్నీ ఒక చోట కూడుకోవడం. అసలు ఈ కూడుకోవటంలో ఉన్న పరమార్థం, ఆశీర్వాదాలు, గొప్ప కార్యాలు ఏమిటి, ఇవి చెబుదాం సంఘానికి. ఫైనల్గా ఒకవేళ అవగాహన లేకపోవచ్చు, దాని గురించిన లోతైన భావం తెలియకపోవచ్చేమో, ఒక దైవజనుడుగా ఈ కోణంలో కూడా బిడ్డలకి, సంఘాల్లో ఉండే విశ్వాసులందరూ దైవ సేవకుని యొక్క పిలుపు వచ్చినప్పుడు అందరూ ఒక చోటకు చేరి దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుని పరిచర్యలో పాలిభాగస్థులం అవ్వడం, దేవుని వాక్యాన్ని వినడం, ఇది ఆశీర్వాదమా కాదా, దీని వెనుక ఉన్న గొప్ప కార్యాలు ఏమిటి, బైబిల్ దీనికి ఏం చెప్తుంది అనే దాన్ని ఆ స్టేజ్ మీద కూర్చొని నేను ఆలోచించాను. ఒకటి బాధపడ్డాను, రెండు ఏడ్చాను, తర్వాత రకరకాలుగా ఆలోచన వచ్చింది. ఫైనల్గా ఈ ఆలోచన వచ్చింది. అందుకని ఈరోజు సమాజముగా కూడటం వలన కలిగే ఆత్మీయ మేలు, ఇది ఇక చివరిదన్నమాట. నేను ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రమే, ఎప్పుడన్నా ఒక చోట ఒక మీటింగు, సభలు లేకపోతే పెట్టినప్పుడు వాళ్ళు అందరూ రావాలి అని పిలిచినప్పుడు, మనల్ని గౌరవంగా పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళటం వలన కలిగే ఉపయోగాలు ఈరోజు మీకు చెప్తాను. ఉపయోగాలు మాత్రమే, ఇక మళ్ళీ ఎప్పుడు చెప్పను. ఇది మీ గుండెల్లో దాచుకోండి. వారం చెప్పే వాక్య సందర్భాలు ఎప్పుడైనా వస్తే అది దేవుడు మాట్లాడతాడేమో, కానీ ప్రత్యేకంగా మాత్రం ఇక మళ్ళీ ఎప్పుడో అని ఈరోజు మాత్రం మీకు నేను విషయాలు చెప్తాను. సమాజముగా అందరము ఒక చోట చేరి కూడుట వలన, ఒక చోటకి చేరటం వల్ల కలిగే ఆత్మీయ మేలు. దేవుని స్తోత్రం. ఆత్మీయ మేలు, అది ఈరోజు మీకు చెప్పే అంశం. దానికి ముందుగా ఇక్కడ ఒక మాట, ఈ చదివిన వాక్యాన్ని వివరించాలిగా, దీన్ని వివరించి నేను అవతలికి వెళ్తాను. ఆ దినము సమీపించుట కొలది అన్నాడు. ఆ దినము అంటే మనమందరం కూడుకునే దినము కాదు, మనం అందరం ఒక చోటకి చేరి ఆరాధించే దినము కాదు, దేవుని రాకడ అనే దినం. దేవుని రాకడ దినం. అది ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఏ టైంలో వస్తాడో తెలియదు, నెల, క్షణము, సమయము, సంవత్సరము ఏమి తెలియదు. కానీ వచ్చేది కార్యం. మన ప్రభువైన యేసు క్రీస్తు
మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నాడు ఆయన. జాగ్రత్తగా వినండి. ఒకసారి నరరూపిగా వచ్చాడు, ఉన్నారు కదా. రెండవసారి పద్మాసు దీవిలో యోహాను ఖైదీగా బంధించబడినప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చాడు అని చెప్తారు పండితులు. అదే రెండోది. ఇక రాబోయేది మూడవది. బాగా వినండి. కాబట్టి ఆయన రాబోతున్నాడు, అది అది ఖచ్చితం, అది అందులో అనుమానం లేదు. ఆ దినము ఎప్పుడు వచ్చిందో తెలియదు, కాబట్టి ఆ దినము సమీపిస్తుంది. సమీపించిన కొలది, దగ్గరయ్యే కొలది. మన వాళ్ళలో అప్పుడప్పుడు పుట్టినరోజులు చేసుకుంటున్నాం, తప్పు లేదు, చేసుకోవాలి. దాని ఆత్మీయ అసలైన పాయింట్ తెలుసు. అసలు పుట్టినరోజుకి రెండు ముఖాలు ఉన్నాయి. ఒక ముఖం ఏంటంటే గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాపాడాడు, అందుకు దేవునికి స్తోత్రం. అది ఒక ముఖం, ఒకవైపు. రెండో వైపు రాబోయే కాలం అంతా దేవుడు మనల్ని కాపాడాలి, ఇక రాబోయే కాలం అంతా. అది రెండు. మూడవది ఏమిటంటే చావుకు దగ్గర పోతున్నామని అర్థం. చావుకి దగ్గరికి వెళ్తున్నామని అర్థం. ఇప్పుడు ఏళ్ళు గడిచిన కొలది యంగుగా ఉంటామా లేకపోతే ఏజ్ బారితో ఉంటామా చెప్పండి. సంవత్సరాలు గడిచే కొలది మనలో యవ్వనం వచ్చిందా, ముసల్తనం వచ్చిందా? ముసల్తనం అంటే అర్థం ఏంటి? అవసాన కాలం, మన మరణానికి దగ్గరికి వెళ్తున్నామని అర్థం. అట్లాగనే దేవుని రాకడ సమీపించిన కొలది అంటే భూమి మీద నుండి మనము ఎత్తబడే ఆ సమయం అనేది ఆసన్నమవుతుంది. కొంతమంది సజీవంగా ఎత్తబడతారని, కొంతమంది అప్పటికి చనిపోయి ఉంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారని, కొంతమంది ఉన్నపాటుగా అలాగనే వెళ్ళిపోతారని సిద్ధపడిన వాళ్ళు, సిద్ధపడని వాళ్ళు విడవబడతారని, ఇక్కడే ఉంటారని. ఆయన రాకడికి ఇవి జరుగుతాయి. మూడు విధానాలు జరుగుతాయి. ఒకటి, సమాధులలో ఉన్నవారు లేస్తారు ఆయన రాకడ. రెండు, సజీవంగా ఉండే వాళ్ళు ఉన్న పాటున అలాగనే ఏలియా వెళ్ళినట్లుగా చెప్పండి దేవునికి రాకడికి వెళ్ళిన. మూడు, సిద్ధపాటు లేని వాళ్ళు ఇక్కడే ఉంటారు. సిద్ధపాటు లేని వాళ్ళు, బుద్ధి లేని కన్యకలు ఇక్కడే ఉంటారు. ఆ విడవబడినటువంటి వాళ్ళని దేవుడు మళ్ళీ వదిలిపెట్టడు. వాళ్ళని మళ్ళీ ప్రిపేర్ చేయడానికి మళ్ళీ వాళ్ళకు కొంత సమయం ఇస్తాడు దేవుడు. విడవబడ్డ వాళ్ళకి మళ్ళీ కొంత సమయాన్ని దేవుడు ఇస్తాడు. అది 7 ఏళ్ళు అని బైబిల్ వాక్యంలో ఉంది. 3.5 2 భాగాలు. కాబట్టి ఆ దినము సమీపించే కొలది, ఒకటి, సమాధిలో ఉన్న వాళ్ళు లేస్తారు. రెండు, సిద్ధపడిన వాళ్ళు ఉన్న పలంగా ఆరోహణమైపోతారు. సిద్ధపడని వాళ్ళు, సిద్ధపాటు లేని వాళ్ళు ఇక్కడే విడవబడతారు. 3 సంభవాలు ఏకకాలంలో జరుగుతాయి. అయితే దైవజనుడైన పౌలు ఆ దినము సమీపించే కొలది మీరు సమాజముగా కూడుకోవటం మానవద్దు. కొందరు మానుకుంటున్నారు. ఇంతకుముందు కూడుకునే వాళ్ళు, వచ్చేవాళ్ళు ఇప్పుడు రావడం లేదు. కొంతమందికి మొదటి నుంచి అలవాటు లేదు. కొంతమంది అప్పుడప్పుడు వస్తుంటారు. కొంతమంది వచ్చేవాళ్ళు వెనక్కిపోతుంటారు. అంటే కొందరు మానుకుంటున్నారు అనే దానికి ఆయన చెప్పే మాట ఆ భావం ఇలాగ జరుగుతుంది. అయితే ఈలోపు దేవుని రాకడ సమీపించింది. ఆ దేవుని రాకడ సమీపించేటప్పుడు
అంతకు ముందు మీరు ఏ విధంగా ఒక చోటకి అందరూ కూడుకొని దేవుని ఆరాధిస్తారో స్తుతిస్తారో అది మీరు మానుకోవద్దు. అలా కూడుకోవటం మానుకోవద్దు. ఒక సమూహముగా, ఒక సంఘముగా, ఒక సమాజముగా, ఒక గుంపుగా మందిరములో కానివ్వండి, ఒక మీటింగులో కానివ్వండి, జనవరి ఆరాధనలో కానివ్వండి, ఎక్కడైతే కూడిక అందరము కలుసుకొని ఆరాధించే ఆ సమయం ఎప్పుడొచ్చినా ఆ కూడుకోవటం మానుకోవద్దు. ఎందుకు మానుకోవద్దు అంటే దానికి రీజన్ మూడు చెప్పాడు. చనిపోయిన వాళ్ళు పరలోకానికి లేచిపోతారు, సిద్ధపడిన వాళ్ళు ఆరోగ్యమైపోతారు, సిద్ధపడన వాళ్ళదే డేంజర్, సిద్ధపాటు లేని వాళ్ళదే ప్రమాదం. ఆ సిద్ధపాటు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడవబడకుండా ఇక్కడే ఉండకుండా ఎత్తబడేటువంటి ఆ గుంపులో వీళ్ళు కూడా ఉండేటట్లుగా మీరు ఒకరికొకరు పురికొల్పుకొని రెచ్చగొట్టుకొని రేపుకొని ఆ దినము సమీపించు కొలది నేను విడవబడతానేమో, నేను ఇక్కడే ఉండిపోతానేమో, అందరూ ఆరోహణమైపోతూ ఉంటే సమాధిలో ఉన్నవారు కూడా లేచి పరలోకానికి వెళుతుంటే, సజీవంగా ఉన్నవాళ్ళు కూడా అలాగనే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుంటే, ఇంత భక్తి చేసి ఇంత పరిచర్య చేసి దేవుని సంఘములో ఉండి చివరికి నేను విడవబడతానేమో, నేను ఇక్కడే ఉండిపోతానేమో అన్న ఒక భయముతో, ఒక భక్తితో ఆ దినము సమీపించే కొలది సమాజముగా కూడుకోవటము మానుకోవద్దు. అర్థమైందా? అర్థం కాదు. అర్థమైందా? నేను విడవబడతానేమో, నేను ఇక్కడే ఉండిపోతానేమో, ఆ విడవబడిన వారి గురించిన మాట ఏమిటి? బుద్ధి లేని వాళ్ళు అని రాశాడు. రాశాడా లేదా? ఏనా రాశాడా లేదా? ఎత్తబడే వాళ్ళని పరలోకానికి వెళ్ళారు, 7 ఏళ్ళు పెళ్లి విందులో ఉన్నారు వాళ్ళు. విడవబడ్డ వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు అని చెప్పారు. ఆ బుద్ధి లేకుండా ఎవరైతే ఉంటారో బుద్ధిని కోల్పోతారో. అందుకని దేవుని రాకడ సమీపించింది కనుక ఆ ఎత్తబడేటువంటి గుంపులో, బుద్ధి కలిగిన కన్యకల గుంపులో నేను ఉండకుండా బుద్ధి లేని వాడిగా, బుద్ధి లేని దానిగా ఇక్కడే ఉండిపోతానేమో. కాబట్టి సమాజముగా కూడుకోవటము నేను మానుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాజముగా కూడుట నేను మానుకోకూడదు. వినండి, సమాజముగా కూడుట నేను వెనకయ్యొద్దు. ఇది ఆ బుద్ధి లేనితనాన్ని విడవబడే గుంపులో అప్పటి వరకు నువ్వు చేసిన భక్తి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఆ క్షణం వరకు నువ్వు చేసిన పరిచర్య, ఇచ్చిన కానుకలు, దశంభాగాలు, సేవ, ప్రార్థన, భక్తి, నిందలు, అవమానాలు భరించిన ఇవన్నీ కోల్పోతావు, నిర్వీర్యమైపోతాయి. నువ్వు ఒక బుద్ధి లేని వాడివిగా, బుద్ధి లేని దానివిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకని బుద్ధి లేని వాడికి బుద్ధి తెచ్చుకోవడానికి, జ్ఞానం లేని వాడికి జ్ఞానం తెచ్చుకోవడానికి, మరి ముఖ్యంగా ఆ ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే ఆ దేవుని రాకడ సమీపించే కొలది నేను సమాజంలో కూడి నా దేవుని రాకడకు నేను సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. నేను సిద్ధపడాలి. ఇది మూలవాక్యం అన్నమాట. నేను చెప్పింది మూలవాక్యం. ఇప్పుడు ఈ సమాజముగా కూడుకోవటం వల్ల జరిగే కొన్ని కార్యాలు చెప్తాను. ఇక బైబిల్ తీయండి. నిర్గమకాండం 12వ అధ్యాయం. మూడవ వచన భాగాన్ని చదువుతారు. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల 10వ నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మగ పిల్లనైనను అనగా
ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లలైనను తీసుకొనవలెను. బాగా వినాలి, తీసుకొనవలెను అను. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇలాగ చెప్పు మోషే. అక్కడి నుంచి వరుసగా వస్తా, నిర్గమాకాండం 12వ అధ్యాయం దగ్గర నుంచి వరుసగా వస్తాను. కొన్ని వచనాలు ఆ నిర్గమాకాండం అందరూ తీసి పెట్టుకోండి. అందులోనే కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తా. దేనికి కానీ సపరేట్గా మేము అంశాన్ని ఇస్తాం మీకు, దానిలో ఉన్న భావాన్ని. తెల్లవారితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరతారు. బాగా వినండి, తెల్లారగానే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరతారు. 430 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్నారు. అమ్మా వినాలి, 430 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్నారు. ఒకప్పుడు దేవుని నమ్మకమునకు మనము కూడా సాతాను చెరలో. ఈ వాక్యములో ఉన్న చరిత్రను మన జీవితాన్ని 2 ట్రాలీగా చెప్తుంటామే, కంపారిజన్ చేసి పోల్చుకొని చెప్తుంటా. మీరు బాగా అర్థం చేసుకోండి, నిద్రపోకుండా. యాకోబు నిద్రపోకుండా వినండి. నిద్రపోతే పేరు పెట్టి చెప్తాయి. మన పేరు చెప్తే కొంతమందికి సురుకు మరింది. సురుకు అంటే మంచిదే, నిద్రలో పోయిందని తప్పదే కదా. ఈ బలాలు పట్టడం, సపట్లు పట్టాలు, అల్లెడు గంటాలు, వీటన్ని బదులు డైరెక్ట్గా పేరు పెట్టి పిలిస్తే సిగ్గున పోయింది, లేకపోతే పోయి సిగ్గున వచ్చింది, మెలకువ వచ్చింది, ఏదో ఒకటి జరిగింది. మొత్తానికి మెలకువ. కామన్ మాట ఏంటంటే, అసలు విషయం ఏంటంటే మేలుకోవాలి. అది వినాలి వాక్యం. సరే వినండి, నేను చెప్పే ప్రతి అంశం, ప్రతి రిఫరెన్స్లో అక్కడున్న చరిత్ర చెప్తాను. ఆ చరిత్రకి మన జీవితానికి పోల్చి చెప్తుంటాం. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నారు. వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. వాళ్ళకి అక్కడ కాపుదల లేదు. వాళ్ళకి కాపుదల అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ కాపరి లేడు, దేవుడు లేడు, సంఘము లేదు, ప్రార్థన లేదు. వాళ్ళ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారు. చాలా మంది ప్రార్థన కోల్పోయారు. చాలా మంది వాళ్ళతో ఇశ్రాయేలు ప్రజలు కొంతమందితో ఐగుప్తీయులతో రాజీ పడిన బ్రతికారు, జీవితారు. కొద్దిమంది, ఒక 20 లక్షల మంది విడుదల కొరకు, విమోచన కొరకు, ఆ చెర నుండి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. నేను స్తోత్రం. యెషయా గ్రంథం చదవద్దులే. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన గురించి రాయబడింది. ఆ ప్రార్థన గురించి దేవుడు చెబుతూ, ఉపవాస ప్రార్థనలో దుర్మార్గులు కట్టిన కట్లు తెగిపోతాయి, కాడిమాను విరగొట్టబడుతుంది. ఐగుప్తులో వీళ్ళు బంధించబడ్డారు, కట్టబడ్డారు. మెడ మీద వాడు కాడి పెట్టాడు, అంటే భారం పెట్టాడు. మెడ మీద కాడి పెడితే ఎంతలా ఎద్దైనా దున్నైనా వంగిపోవాల్సిందే. సచ్చినట్టు పొలాన్ని దున్నాల్సిందే, బరువును మోయాల్సిందే. కాబట్టి మెడ మీద కాడి అంటే బరువు. అది కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు పాపం అనే భారం, పాప భారము అని బైబిల్ ఉంది కదా. కాబట్టి ఐగుప్తులో వాళ్ళు భారముతో ఉన్నారు, బంధించబడ్డారు, కట్టబడ్డారు. అలాగనే ఒకప్పుడు మనము యేసుక్రీస్తు దగ్గరికి రాకముందు కట్టబడ్డాము, బంధించబడ్డాము. మన మీద మెడ మీద కాడి ఉంది. అయితే వాళ్ళు ప్రార్థన చేశారు, కాపుదల లేదు, వాళ్ళకి కాపుదల లేదు. అప్పుడు దేవుడు మోషేను పిలిపించి, మోషే ద్వారా అక్కడ మాట్లాడిన సంభవాలన్నీ మీకు తెలుసు. ఆ తరువాత ఇక వాళ్ళకు ఒక ముహూర్తం పెట్టాడు, ఒక తేదీ నిర్ణయించాడు. ఈ నెల 10వ నాడు మీరు సమాజం అంతా ఒక చోట కూడుకోవాలి. ఆఖరి రాత్రి, ఆఖరి రోజు అందరూ ఒక చోట చేరే ఒక అద్భుతమైన రాత్రి. ఆ రోజు రాత్రి 10వ నెలలో మొదటిది, సంవత్సరమునకు మొదటి నెల. అంతకుముందు సంవత్సరాలు ఉన్నాయి,
అంతకు ముందు నెలలు ఉన్నాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలు విడుదల కావడానికి అది ఆసన్నమైన సమయం కాబట్టి ఆ రోజు నుంచి వారి జీవితంలో చీకటి తెర చినిగి ఉషోదయం, అరుణోదయం, ఉదయ కాంతి వారి మీదకి వచ్చి వారు ఒక నూతనమైన ఉదయాన్ని చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితాలలో కూడా యేసుక్రీస్తు దగ్గరికి రాకముందు మనం జీవించింది చీకటి బ్రతుకు. ఎప్పుడైతే రక్షించబడ్డామో ఆ రోజు నుంచి మనకు లెక్క. అంటున్నారమ్మా, మనము నూతనముగా ఏ రోజైతే జన్మించామో, ఏ రోజైతే మనం బాప్తిసం తీసుకొని రక్షణ పొందామో ఆ రోజు నుంచి మన నూతన జన్మ, న్యూ లైఫ్, ఒక నూతన జీవితము ఆ రోజు ప్రారంభమైంది. అంతకు ముందు ఉన్న జీవితం చచ్చిపోయింది. దాని బైబిల్లో నూతన జన్మ, కొత్తగా జన్మించిన శిశువు ప్రాచీన స్వభావాన్ని విడిచి నూతన స్వభావం, ప్రస్తుతము దేవుడిచ్చిన జీవితం అనే పదాలు బైబిల్లో కొత్త నిబంధనలు చాలా చోట్ల మనం చూస్తాం. అవన్నీ నేను నోటితోనే చెప్తున్నా, రిఫరెన్స్లు మనం చూస్తే టైం కాదు కాబట్టి యేసుక్రీస్తుకు ముందు జీవితం చచ్చిపోయింది. యేసుక్రీస్తులోకి వచ్చినాక ఆ రోజు నుంచి మనం జీవించే జీవితమే ఒక నూతనమైన జీవితం, అర్థవంతమైన జీవితం, విలువ కలిగిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, ప్రత్యేకించబడిన జీవితం. నువ్వు బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నావో ఆ రోజు నుంచి నీకు వయసు లెక్క. 10 సంవత్సరాలు అయితే ఇప్పుడు నీకు 40 ఉండొచ్చు, కానీ నీ వయసు 10. బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు అయితే నీ వయసు మామూలుగా 30 ఉందనుకో, 40 ఉందనుకో, ఆ 40 లెక్కలు లేదు. బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అయిందో అదే నీ వయసు, అదే నీ వయసు. ఎందుకంటే ఈ జీవితము ఒక అద్భుతమైన ప్రపంచంలో జీవించే జీవితం, ఒక కొత్త జీవితం. ఇది క్రీస్తుతో కూడా నడిచే జీవితం. అంతకుముందు సాతానుతో నడిచేవు నువ్వు. ఆ జీవితం నువ్వు ఉండకూడదు, అది లేదు. అదొక చీకటి అధ్యాయం. ఇది నూతనమైన జీవితం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి అప్పటి వరకు కాపుదల లేదు. అప్పటి వరకు వాళ్ళకి నాయకుడు లేడు, రక్షకుడు లేడు, దేవుడు లేడు, ఆదరించేవాళ్ళు లేరు, బలపరిచేవాళ్ళు లేరు. అందుకని వాళ్ళకు ఒక తేల్చారు, అబ్బాయి ఈ రోజు నుంచే మీకు లెక్క. అందుకని వాళ్ళ జీవితంలో ఏమన్నాడంటే, ఈ నెల మీకు మొదటిది, ఈ సంవత్సరం మీకు మొదటి సంవత్సరం, మొదటి నెల, దశమి నాడు. విన్నారా? అర్థమవుతుందా? ఈ నెల మొదటి సంవత్సరం, నెలలో మొదటి నెల, సంవత్సరంలో మొదటి నెల, ఈ నెల దశమి నాడు సర్వ సమాజం అంతా ఒక చోటకి చేరాలి. గొర్రె పిల్లను కానీ, మేక పిల్లను కానీ, పొట్టేలు పిల్లను కానీ, లేకపోతే పావుర పిల్లను కానీ, వారి వారి కుటుంబాల సామర్థ్యము చొప్పున మీరందరూ ఒక చోటకి చేరాలి. నేను స్తోత్రం. అలా చేరిన తర్వాత అలా చేరాలి. ఆ చేరటంలో దేవుని కాపుదల మొదలవుతుంది. బాగా వినండి, రాసుకోండి. సమాజంగా కూడుట వలన దేవుని కాపుదల ప్రారంభం. అది మొదటి మాట, దేవుని కాపుదల ప్రారంభం. ఇప్పుడు ఆయన లీడ్ చేస్తున్నాడు, వాళ్ళని దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక చోటకి చేరి మొదటి ఉపన్యాసం, మొదటి ఉపదేశం, మొదటి ఆజ్ఞ. ఇప్పుడు ఆయన ఆ కేసును టేకప్ చేశాడు దేవుడు. అప్పటి వరకు వాళ్ళు ఐగుప్తీయులు చెప్పినట్టు విన్నారు, ఐగుప్తీయులు చెప్పినట్టు నడుచుకున్నారు. మొట్టమొదటిగా దేవుడు చెప్పినట్టు వినడం. ఇది మొదటి ప్రసంగం, మొదటి ఆజ్ఞ. మొట్టమొదటిగా దేవుడు వాళ్ళని లీడ్ చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు.
దేవుని కాపుదలలోనికి వాళ్ళు వస్తున్నారు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. రక్తాన్ని పూయమన్నాడు కదా, చెప్పండి అమ్మా అందరూ. పూయమన్నాడా? ఎక్కడెక్కడ పూయమన్నాడు? రక్తాన్ని ఎక్కడెక్కడ పూసుకోమన్నాడు? చెప్పండి గట్టి చెప్పండి. గుమ్మాలకు అనకూడదు, అడ్డకము నిలువుకము. తర్వాతకి రెండు పైన ఒకటి కింద ఒకటి, రెండు అడ్డాలు ఉంటాయి, నిలువు రెండు ఉంటాయి. ఉంటాయా? ఏం చెప్పాలా? అడ్డకమ్ము నిలువు. ఆ రెండు అడ్డకమ్ములకి నిలువు కమ్ములకి ఈ రక్తాన్ని పోయండి. దేనికై ఈ రక్తం అంటే ఈ రక్తమే నీకు కాపుదల. ప్రైజ్ ది లార్డ్. ఈ రక్తమే మీకు కాపుదల. సమాజముగా కూడుట, అందరూ ఒక చోటకు చేరి దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట, అది దేవుని కాపుదల. కాపరి గొర్రెల మొత్తాన్ని ఒక చోట చేస్తాడు. చేర్చి గమ్ము ఉంటాడా? చుట్టూ ఏమేస్తాడు? ఏమంటారు దాన్ని? కంచెని కాపుదల. ఇప్పుడు మీరు అందరూ ఒక చోటగా చేరారు అంటే దేవుని కాపుదలలోనికి వచ్చారు అని అర్థం. ఒంటరిగా ఉన్న గొర్రెకి కాపుదల ఉండదు. ఒంటరిగా ఉన్న గొర్రె పిల్లకి కాపుదల ఉండదు. శత్రువుల దాడి జరుగుతుంది. తోడేలు, నక్కలు, పులులు, సింహాలు, వేటగాళ్ళు, కుక్కలు. ఆఖరి ఒంటరిగా ఉన్న గొర్రె పిల్లకి కాపుదల ఉండదు. గుంపులో ఉన్న గొర్రెలకి కాపుదల ఉంటుంది. కాబట్టి దేవుని సమాజమా, మనమందరం ఒక చోట కూడి ఆరాధించటం ద్వారా దేవుని కాపుదలలో మనము ఉన్నట్టు లెక్క. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ 12వ అధ్యాయము 23వ వచన భాగంలో చూద్దాం. రెండవ భాగం, రెండవ అర్థం, రెండవ మేలు. ఒకటి దేవుని కాపుదల, రెండు సంహారమును తప్పించుట. సంహారకుడిని తప్పించుట. ఇప్పుడు సంగతి చెప్పడా, ఇక్కడ ఇది సంహారకుడు అంటే ఇదొక దూత. వినాలి మీరు, ఇదొక దూత. ఈ దూతను పంపించింది దేవుడే. అంటున్నారా? ఈ దూతను పంపించింది దేవుడే. ఒక్కోసారి మీరు చాలా మంది తల్లకిందులు అవుతున్నారు. చాలా మంది తల్లకిందులు అవుతున్నారు. ఎందుకు తెలుసునా? శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు శోధనలు వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళు చేసిన పొరపాట్లు తెలుసుకోరు. కొంతమంది మూర్ఖంగా వెళ్తారు, కొంతమంది ఆలోచిస్తారు. మరికొద్ది మంది సాతాను ద్వారా వచ్చిందో తెలుసుకుంటారు, లేదా ఒకవేళ దేవుడే మనలను పరీక్షిస్తున్నాడేమో అని ఆలోచించరు. మీలో చాలా మంది తెలుసుకోక కొద్ది మంది, అందరూ కాదు. దేవుల్లో నియమం ప్రకారం కరెక్ట్గా దేవుళ్ళు ఉండే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ వైపు నుంచి ఏ ఆత్మీయ జీవితంలో కానీ, భక్తిలో కానీ, నియమాల్లో కానీ ఏ లోటు లేకుండా నువ్వు క్రమంగా దేవుల్లో ఉంటున్నావు అనుకో, స్విచ్ ఆఫ్ చేసుకోండి. దేవుల్లో క్రమంగా చక్కగా ఉంటూ ఉంటే శోధన వచ్చిందనుకో, ఒకటి సాతాను ద్వారా వచ్చిందా, లేకపోతే దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడా? చాలా మంది ఆ కోణములు కూడా ఆలోచించరు. ఎంతసేపటికి అవతల వాళ్ళ మీద నెట్టడము, ఫలానా వాళ్ళ వల్ల మా కుటుంబానికి ఈ శ్రమ వచ్చింది, శోధన వచ్చింది అనుకోవడము, లేకపోతే ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి ద్వారా వస్తుంది అనుకోవడము, ఇట్లా ఏదో ఒక విధంగా అవతల వాళ్ళని నెట్టడమో చూస్తారు. లేదా అర్థం చేసుకోరు, లేకపోతే మూర్ఖంగా వెళ్తారు, లేదా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోరు. ఇది కూడా కాకుండా ఒకవేళ సైతాను తెచ్చిందేమో అని ఆలోచించరు. ఇది కాకపోతే ఒకవేళ దేవుడు
శోధనలలో పరీక్షిస్తున్నాడేమో. ఇన్ని కోణాల్లో మనం గ్రహించాలి. ఒక శోధన, ఒక శ్రమ మనకు వస్తే ఇన్ని కోణాలు ఉంటాయి. ఇంకా మీకు చెప్పాలంటే చాలా ఉన్నాయి. సేవకుని బాధ పెట్టినా కూడా మీకు శోధనే. సేవకుని యొక్క కన్నీళ్లు మీ వల్ల రాల్చబడ్డాయంటే అది కూడా శోధనే. దేవుని వాక్యానికి విధేయత చూపకపోయిన శోధనే. ఒక విశ్వాసి క్రమంగా నడుచుకుంటూ, క్రమంగా ప్రార్థన చేసుకోవడమో, చర్చికి రావడమో, సేవకు రావడమో, ఇలాగ క్రమంగా దేవుల్లో ఉండే వ్యక్తులు ఉన్నవాడిగా సడన్గా అది వెనకబడిపోతే దానివల్ల కూడా శోధన వస్తుంది. పరిచర్య మానుకున్న శోధన వస్తుంది. క్రమంగా ప్రార్థన చేసుకోకపోయినా, ఆత్మీయ జీవితంలో వెనకబడినా, క్రమంగా దేవుని మందిరానికి రాకపోయినా, ఇవన్నీ కారణాలు, ఒకటి కాదు. అందుకని ఈ అన్ని కోణాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చెప్పాడు అన్నమాట, నేనే మీ మధ్యకి ఒక దూతను పంపిస్తాను. ఆ దూత పేరు సంహారకుడు. అర్ధరాత్రి వేళ వస్తాడు. అయితే ఆ దూతను ఎందుకు పంపిస్తున్నానంటే మిమ్మల్ని చంపడానికి కాదు, ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను చంపడానికి నేను ఈ దూతను పంపిస్తున్నాను. అయ్యా, మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలకు ఏమి కాకుండా ఉండాలి అంటే ఆ రక్తాన్ని ఇప్పుడు చెప్పండి, నిలువు కమ్ములకి, ఇక్కడ ఆ మాట ఉందా లేదా? మీరు గుమ్మాలంటే ఎట్లా? గుమ్మం అనకూడదు, నిలువు కమ్ములు, అడ్డకమ్ము రాశాడు కాబట్టి మనం అదే వాడాలి పదాన్ని. అప్పుడు అలా వాడటం వల్ల మాకు అర్థం వస్తుంది అన్నమాట. ఒక మంచి విషయం అర్థమైంది, చెప్పుకునే విషయం అర్థమైంది. కాబట్టి ఈ రక్తాలు పూయండి, రక్తాలు పూసుకోండి, తలుపులు వేసుకోండి. అర్ధరాత్రి వేళ సంహారక దూత వచ్చింది. ఏ అడ్డకమ్ముకి, నిలువు కమ్ములకి ఈ రక్తం పూయబడి ఉంటుందో ఆ ఇంటిలోనికి సంహారకుడు రాడు. ఏ ఇంటికైతే, ఏ గుమ్మానికి, అడ్డగుమ్మానికి, నిలువు కమ్ముకి రాయకుండా ఉంటారో ఆ ఇంటిలోనికి వచ్చి తొలిచూలు పిల్లలను చెప్పేశాడు దేవుడు. జాగ్రత్త. అప్పుడు అర్ధరాత్రి వేళ సంహారకుడు వచ్చాడు. దేవుడు పంపించిన దూత, సంహరించే దూతది. గాలి విసిరే దూత ఉంది, వర్షాన్ని పంపించే దూత ఉంది, వాయువులన్నీ పట్టుకునే దూత ఉంది, అగ్ని కురిపించే దూత ఉంది, గాలి లేకుండా బిగబట్టే దూత ఉంది, ఉగ్రతను కురిపించే దూతలు బోలెడున్నాయి దూతల బైబిల్లో. ఇది తొలిచూలు పిల్లలను చంపే సంహరించే దూత ఇది. అందుకని మీరందరూ సమాజముగా కూడి ఉన్నారు కదా, ఎవరు బయటికి రాకండి. నిలువు కమ్ములకి, అడ్డ కమ్ములకి ఆ రక్తాన్ని పూసుకోండి. ఆ రక్తమున కారుదల, ఆ రక్తాన్ని చూచిన సంహారకుడు ఇది యేసు రక్తమని మీ ఇంట్లోకి రాకుండా పక్కకి వెళ్ళిపోతాడు. మీ ఇల్లు దాటి అవతలకి వెళ్ళిపోతాడు. ఏ చోట అయితే నిలువు అడ్డకమ్ములకి రక్తం ఉండదో ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న మగ పిల్లవాడు, తొలిచూలు పిల్లవాడిని ఈ దూత చంపేస్తుంది. వినండి దేవుని బిడ్డలారా, ఆలకించండి. ఒకప్పుడు ఐగుప్తు రాజు ఇశ్రాయేలీయుల మగ పిల్లలందరినీ చంపడానికి కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విడుదల రోజు అయ్యే ముందు రోజు దేవుడు వాళ్ళ మగ బిడ్డలందరినీ చంపుతాడు. కొలత ఎక్కడికి పోదు అనేదానికి ఇదొక నిదర్శనం. మన కొలత ఎక్కడికి పోదనే దానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. వాడు మగపిల్లలు చంపాడు, తన ప్రజలు, దేవుని ప్రజలు ఇశ్రాయేలు, తన ప్రజలకి మగ సంతానం లేకుండా, సంతానాభివృద్ధి కలగనివ్వకుండా, వాళ్ళ జన ఉత్పత్తి అది పెరగకుండా
వాడు సంతానాన్ని తగ్గించే ఏర్పాటు వాడు చేస్తే అదే కొలత దేవుడు మరలా వాడి జాతికి దేవుడు కలుగు చేశాడు. అది దేవుడు తన బిడ్డలకు జరిగిన అన్యాయానికి తిరిగి మరలా బదులు తీర్చుకునేది మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన విషయంలో ఎవరు పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేసినా, మన మీద ఎన్ని ప్రయోగాలు, ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని చేసినా, తన బిడ్డలు ఎవరు ఎన్ని విధాలుగా వేధించినా పగ తీర్చుకునేది మనము కాదు, మన పక్షమున ఉన్న మన దేవుడైన ప్రైజ్ ది లార్డ్. ఇది మనం తెలుసుకొని మాటకు మాట మాట్లాడొద్దు, దెబ్బకు దెబ్బ కొట్టొద్దు, తిట్టుకు తిట్టు తిట్టొద్దు. తిరిగి మళ్ళీ మనం ఏం చేయొద్దు, వదిలేద్దాం. పగ తీర్చుట అనండి, పగ తీర్చుట నా పని, మీ పని కాదు. అది నా పని, పగ తీర్చుకునేది నా పని, అది నాకు వదిలేయండి. నిందించారా, అవమానించారా, తిట్టారా, మీకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేశారా, మీకు తెలియకుండా విరుద్ధమైన విషయాలు జరిగాయా, సాతాను బంధకాలు జరిగాయా, మీ కుటుంబము నవ్వులు పాలయ్యేటట్లుగా, బజారుకు వచ్చేటట్లుగా, మీ కుటుంబాన్ని నలుగురిలో నిలబెట్టి అవమానపరిచే విధంగా నీకు విరోధులు, నీ శత్రువులు, నీకు కాని వాళ్ళు, సాతాను సంబంధులు నీకు విరోధముగా ప్రయత్నాలు చేశారా, స్తుతించు, ప్రార్థించు, కన్నీళ్లు కాచు, దేవునికి అప్పగించు. పగ తీర్చుట నా పని, నేను చూసుకుంటా. నువ్వు ప్రార్థన, కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసుకో, నిశ్చంతంగా ఉండు, ధైర్యంగా ఉండు. నాకు చెప్పేసావా, కేసు నాకు ఇచ్చావా, నేను చూసుకో. పగ తీరుస్తాను, తీర్పు తీరుస్తాను, కొడతాను, తిడతాను, చంపుతాను, లైఫ్లో మీ కంటి కనపడకుండా చేస్తాను, అది నేను చూసుకున్నాను. పగ తీర్చుట నా పని. గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు చెప్తుంటా, నేను భార్య భర్తల విషయంలో కూడా మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవద్దు, అది కూడా మీకు శోధన, అది కూడా మీకు శోధన. కూడా భార్యని పంటకు తిడతాడు, మళ్ళీ అడిగి వచ్చి స్తోత్రం చెల్లితో నాలుక కోసి కారం పెట్టాలి, నాలుక కోసి కారం పెట్టాలి, పాట పాడాలంట, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. అదే నాలుగుతో ఇంటికాడ భార్యలు బండబూతు వినకూడని పదాలతో తిడతారు. అదే నాలుగుతో, మళ్ళీ అదే నాలుగుతో మందిరానికి వచ్చి పాట పాడాలని తన్నకలాడతారు, తహతహలాడతారు. అదే నాలుగుతో దేవునికి స్తోత్రము, అదే నాలుగుతో దేవునికి స్తుతి పాట, అదే నాలుగుతో నీ ఇష్టం వచ్చినట్టు బండబూతులుతారు. ఇప్పుడు నీ నాలుగు అపవిత్రంగా అవ్వలేదా? అపవిత్రమైన నాలుగుతో నువ్వు దేవుని పాడతావా, స్తుతిస్తావా? అదేమంటే చిన్నన్నయ్య సమయం వేయలేదు, పెద్దన్నయ్య అయితే సమయం. నీ భాగవతం ఆయన తెలుసు, నాకు తెలుసు ఆయన తెలియదు. నా విశ్వాసులు కనుక నాకు తెలుసు. ఆయన ఎప్పుడో ఒకసారి వచ్చాడు, ఆయనకేం తెలిసింది. అందుకని ఆయన కొత్త కాబట్టి పాడు అంటాడు. నీ రంగంతా నాకు తెలుసు కాబట్టి ఆడు కూర్చోండి. బాగా వినండి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ భార్య నిన్ను బాధ పెట్టినా, నీ భర్త నిన్ను బాధ పెట్టినా, నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునికి అప్పగించు. ఎవరు పగ తీర్చుట ఆయన చూసుకుంటాడు. నువ్వు మామూలుగా ఉండు, ఫ్రీగా ఉండు, హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. ప్రభు బిడ్డలారా ఆలోచించండి, గమనించండి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన పని ఐగుప్తి రాదు, అదే పని తిరిగి మరలా ఐగుప్తీయులకి దేవుడు చేస్తాడు. మర్చిపోడు దేవుడు. తన బిడ్డలు బాధపడితే, తన బిడ్డలు కన్నీరు గారిస్తే, తన బిడ్డలు హృదయాలు బద్దలైతే, తన బిడ్డల హృదయాలు గాయాలు పాలైతే దేవుడు మర్చిపోడు. నమ్మండి, నమ్మండి. దేవుడు మర్చిపోడు. ఒకవేళ మనుషులు మర్చిపోతారేమో, దేవుడు మర్చిపోడు. కాబట్టి సంహారకుడు రాకుండా
మీలోనికి జ్వరపడకుండా ఆ దూత తప్పిపోవాలి అంటే మీరు సమాజముగా కూడి రక్త ప్రోక్షణ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రెండవది ఏ తెగులు కదా, 91:10 కదా, ఏ తెగులు నీ గుడారమును సమీపించు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తాం ఆ తెగులు, ఆ సంహారకుడు అనేవాడు ఇశ్రాయేలు ప్రజలను దాటి అవతలకి ఎందుకు వెళ్ళాడు తెలుసునా? ముందు మీకు చెప్పిన మాట ఏంటి చెప్పండి. ఫస్ట్ చెప్పిన మాట, దేవుని కాపుదల వాళ్ళకి ఉంది కనుక దేవుడు పంపించిన దూత అది చూచి ఆ రక్తాన్ని చూసి, అయ్యో వీళ్ళకి దేవుని కాపుదల ఉంది, వీళ్ళని నేనేమి చెయ్యలేను. ఏబు గ్రంథంలో కూడా ఏబు ఇంటి చుట్టూ కంచె ఉంది, నేనేమి చేయలేకపోతున్నాను, అందుకే నీ దగ్గరికి వచ్చా. మీకు కావాలంటే ఆ రెఫరెన్స్ కూడా రాసుకోండి, తెలిస్తే రాసుకోండి, నేను చెప్పలేదు, టైం వేస్ట్, మీ గుర్తుండి రాసుకోండి. ఆ వాక్యాన్ని కూడా ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఆ మాట కూడా యాడ్ తెలుసుకోండి, దీనికి అనుసంధానం బాగుంటుంది. కీర్తన గ్రంథం 91 కూడా రాసుకోండి, అది కూడా ఉంది కదా, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఏ తెగులు, ఏ సంహారకుడు రాలేదు. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. అందరూ మన సాక్షిని నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నా. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించారు. మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచారు. ముందుగా వెళ్ళే దూత చూడండి, మీరు బైబిల్ చూడండి, సమూహానికి ముందు వెళ్ళే దూత సడన్గా సమూహానికి వెనక్కి వెళ్ళి వెనక వైపులో నిలబడి, మేఘస్తంభమేమో వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలబడి. అంటే ఎట్లా? ఇంకోటి బాగుండేది, ఇది ఇశ్రాయేలు ప్రజలు బాగా, ఇది దూత, ఇది మేఘస్తంభం. వీళ్ళెవరు? వీళ్ళెవరు? ఇదెవరు? దేవుని దూత. ఇదెవరు? మేఘస్తంభం. ఎర్ర సముద్రం వచ్చింది. ఇప్పుడు ఈ దూత ఈ ఇశ్రాయేలు ముందుకు వెళ్తున్నారు కదా, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలు ముందు వెనుక దూత, దూత వెనుక ఎర్ర సముద్రం, మేఘస్తంభం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఐగుప్తీయులు ఈ రెండు దాటుకొని దగ్గరికి రావాలి. అర్థమవుతుందా? మేఘస్తంభాన్ని దాటాలి, దేవుని దూత దాటాలి, అప్పుడు ఇలా టచ్ చేయాలి. దేవుడి సిస్టమ్ చూడండి, ప్లాన్ చూడండి. ఇక్కడ ఇంకోటి ఉంది, మేఘము అన్నప్పుడు మేఘం అప్పుడప్పుడు
తెల్లగా ఉంటే వెలుతురు వచ్చేది, నల్లగా ఉంటే చెప్పాలి మీరు తక్కువ చీకటి వచ్చేది. అది కూడా తెలియదు అన్నం తింటరా తెలియదా? మేఘము తెల్లగా ఉంటే వెలుతురు వచ్చింది, నల్లగా ఉంటే ఏమంటారు దాన్ని? నల్లగా మబ్బు గమ్మితే చీకట్లో గమ్మిందిరా వర్షం వచ్చిన లాలిపప్పు ఏంటంటున్నారు ఎన్నోళ్ళు అమాయకులాగా ఏం తెలియనట్టుగా. మరి చెప్పరు ఎందుకు? అందుకనే ఐగుప్తీయులు వీళ్ళని వెంబడించినప్పుడు వాళ్ళకేమో రాత్రి, వాళ్ళకి రాత్రిలాగా ఉంది. ఎందుకని? మేఘము నల్లబడింది, వాళ్ళకి రాత్రి అయింది. దేవదూత ముందుంది అగ్నిస్తంభం, అది వీళ్ళకి వెలుతురై. ఆ వెలుతురులో ఇశ్రాయేలు ప్రజలు ఆయన నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రంలో గుండా నడిచేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది కదా. వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరగబడి వాళ్ళు సనిగి కొనిగారు. మాకు సమాధులు లేవని ఇంత దూరం తీసుకొచ్చి చంపడానికి ఇక్కడ ఎర్ర సముద్రానికి తీసుకొచ్చావా? అదిగో వాడేమో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఇటేమో సముద్రం ఉంది, మేమేం చెయ్యాలి అన్నప్పుడు దేవుడు వాళ్ళకి విశ్వాసాన్ని, ధైర్యాన్ని రెండూ కలబోసిన కృపను దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటున్నాడా? దీన్ని మనం ఏమంటామంటే ఈ ఎర్ర సముద్రంలో గుండా వాళ్ళు ఈ దూతను మేఘస్తంభాన్ని నిలబెట్టి వాళ్ళు ఎర్ర సముద్రంలో కూడా నడుస్తూ ఉంటే దైవజనుడైనటువంటి పౌలు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం రాసుకోండి. ఎబ్రీ పత్రిక 11:29 ఏముందంటే, వారి విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి అని అక్కడ. దీనికి నేను ఏమనుకున్నానంటే విశ్వాసపు ధైర్యం రాసుకోండి. మూడవది విశ్వాసపు ధైర్యం. అంటే విశ్వాసం ఉన్న చోట ధైర్యం ఉంటుంది, ధైర్యం ఉన్న చోట చెప్పండి విశ్వాసం కూడా ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి ఒక విశ్వాసాన్ని కలిగించడానికి ఎందుకు ఆయన చేసిన అద్భుతం ఏంటంటే, దూత వెనక్కి వెళ్ళింది, ఆ దూత వెనక్కి మేఘస్తంభం వెళ్ళింది. దేవుని మీద వాళ్ళకి విశ్వాసం కలగడానికి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. దేవుని విషయంలో వారికి ధైర్యం కలగడానికి. గుర్తుపెట్టుకోండి, గొర్రె ఒక్కడు దూకిందనుకో మిగతా అన్ని దూకుతాయి. సమూహంలో ఉన్న గొప్పతనం అన్నది మనం అందరూ ఒక గుంపుగా, ఒక సమాజముగా ఒక చోటకి చేరితే ఒకరిలో ఉన్న విశ్వాసం ఇంకొకరికి, ఒకరిలో ఉన్న ధైర్యం ఇంకొకరికి, అది ఆటోమేటిక్గా పంపిణీ. ఈ మాటలు వింటున్నారా? మనందరూ ఒక చోట ఉన్నాం అనుకోండి, మళ్ళీ చాలా మందికి విశ్వాసం ఉంటుంది, కొంతమందికి ధైర్యం ఉంటుంది, ఎక్కువ మందికి పిరిగితనము, భయం ఉంటుంది. ఈ గుంపులో విశ్వాసం కలిగిన వారిని, ధైర్యం కలిగిన వారిని ఈ బలహీనులు, భయస్థులు, పిరికి వాడు చూస్తారు. చూసి ఏం జరుగుతుంది చెప్పండి? విశ్వాసం లేని వాళ్ళకి విశ్వాసం కలిగిన వాళ్ళని చూసి విశ్వాసం వచ్చింది, ధైర్యం లేని వాళ్ళకి ధైర్యం కలిగిన వాళ్ళని చూసి ధైర్యం వచ్చింది. ఈ గుంపులోనే వీళ్ళందరూ ఉంటారు. ఈ సమాజంలోనే, ఈ గుంపులోనే వీళ్ళందరూ ఉంటారు. విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటారు, ధైర్యం కలిగిన వాళ్ళు ఉంటారు, ప్రార్థనా శక్తితో నింపబడిన వాళ్ళు ఉంటారు, బలమైన కార్యాలు చేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళని బలహీనమైన వారు చూచి, విశ్వాసం లేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు, ప్రార్థన లేని వారు, ఆత్మలో బలహీనమైన వాళ్ళు చూస్తారు. చూసి అరే ఆమెకున్న విశ్వాసం నాకు లేదే, అతనుకున్న ధైర్యం నాకు లేదే, ఆమెకున్న ప్రార్థన శక్తి నాకు లేదే, ఆమెకున్న ఆసక్తి నాకు లేదే అని ఒకరిని ఒకరు చూసుకొని పురికొల్పబడి విశ్వాసములోను ధైర్యములోను ఎదుగుతారు. అందుకు మనము సమాజముగా కూడి దేవుణ్ణి ఆరాధిస్తాం.
గుంపులోకి రావాలమ్మా తల్లి, తమ్ముడు, గుంపులోకి రావాలి. ఆ రోజు మీటింగ్కి మీరు అందరూ చాలా మంది వచ్చారు కదా అమ్మ, వచ్చారు కదా. ఒక్క కుటుంబమే కదమ్మా, ఒక్క కుటుంబం ఎంత ఖర్చు పెట్టింది. మనము కుటుంబ ప్రార్థన పెట్టుకోవడానికి కూడా పోయినవారు చెప్పేవని, అన్నయ్య మీ నలుగురు రండి అన్నయ్య, మీ ఇంట్లో వాళ్ళు రండి అన్నయ్య. ఏది జీవితకాలం అదే. వాళ్ళ విశ్వాసాన్ని చూడండి. సంవత్సరానికి ఒక్కసారి పెట్టినా ₹1,00,000 వెనుకంజ వేయకుండా. ఎందుకంటే దేవునికి ఇస్తే, దేవునికి చేస్తే, దేవుని సేవ ఇన్ని 100 మందికి వస్తే వీళ్ళందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించినాడికి మనం సహకరించిన వాళ్ళం అవుతాం కదా. ఇంతమందికి దేవుని వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళం అవుతాం. విశ్వాసం లేని వాళ్ళు విశ్వాసం వచ్చింది, ప్రార్థన లేని వారికి ప్రార్థన నేర్చుకుంటారు, ధైర్యం లేని వారికి ధైర్యం తెచ్చుకుంటారు, బలహీనలు బలపరచబడతారు, పరిచర్యను తెలుసుకుంటారు, దేవుని గొప్ప కార్యాలు చూస్తారు. ఇవన్నీ ఆ ఒక్క కుటుంబం వల్ల వచ్చిన వాళ్ళందరూ తెలుసుకొని బలపడతారు. వాళ్ళ వల్ల వాళ్ళ ఒక్కరికే కాదా మేలు, అందరికీ ఉంటుందా మేలు. సమాజంలో కూడడం, దేవుని స్తుతించడం, పరిచర్య చేయడం, వినడం, ప్రార్థన చేయడం గొప్ప ఆశీర్వాదం. ఇది వాళ్ళకి ఎక్కడ లేని విశ్వాసం వచ్చింది, ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. వాళ్ళకి సముద్రంలో కాలు పెట్టారు, అంతే 2 పాయలు. ఐగుప్తీయులకు అంతు పట్ల మామూలుగా నడుస్తున్నారనుకొని వాళ్ళు కూడా నడవడం ప్రారంభించారు. మునిగి చనిపోయారని వాక్యంలో. చచ్చిపోయారంట మునిగి. ఎవ్వరు మిగల, ఏ ఒక్కరు మిగల. కానీ వాళ్ళు ఎలా నడుస్తున్నారో వాళ్ళకి తెలియదు. ధైర్యంతో, విశ్వాసముతో. అందుకే ఎబ్రీ పత్రిక 11:29 మీకు రెఫరెన్స్ ఇచ్చింది. దానికి అనుసంధానం. వారు విశ్వాసంతో ఆరిన నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయారు. విశ్వాసం, ధైర్యం. గుంపులో ఉంటే ధైర్యం అమ్మా, గుంపులో ఉంటే విశ్వాసం తల్లి. ఒంటరిగా ఉంటే నువ్వు బలపడలేవు, ఒంటరిగా ఉంటే నువ్వు ఎదగలేవు, ఇటువంటి కార్యాలు జరగవు నీ జీవితంలో. అందుకని సమాజముగా కూడి దేవుణ్ణి మనము ఆరాధించాలి. 3 4వది నిర్గమాకాండం 14:31. 14:31 చదవండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి, కళ్ళతో చూశారు గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఎప్పుడన్నా నేను మాట్లాడేది బైబిల్ తీయటం మాకేం అలవాటు ఉన్నాను. ఎప్పుడన్నా చూడండి, ఇశ్రాయేలీలందరూ ఆ కార్యాన్ని చూశారు. చూసి దేవుణ్ణి ఎలా నమ్మారో చెప్పండి. సేవకుడిని కూడా మీరు ఇక్కడ అన్నయ్య వస్తే మీరు భయపడుతున్నారు కొంతమంది. ఆయన గట్టిగా మాట్లాడతాడు, కోపంగా మాట్లాడతాడు. పల్లెటూరులో పోండి, ఆ కోపము, ఆవేశము 1000 రెట్లు పెరిగింది. ఇంకా ఇక్కడ మన సంఘాల్లోకి వచ్చినప్పుడు చాలా వరకు కలుసుకొని మాట్లాడతారు. ఆయన అక్కడ భయంకర నిప్పులు జరుగుతాడు అనమాట. బలాలు కూడా బయలుపోతాయి. అట్లా చెప్తే వాళ్ళు బలపడతారు కానీ భయపడరు. వాళ్ళు ఇంకా ఎదుగుతారు. సేవకుడు అంటే ఇంకా వాళ్ళకి రెస్పెక్ట్ వచ్చింది, ఇంకా గౌరవం వచ్చింది. బాగా వినండి, ఇంకా గౌరవం వచ్చింది. అన్నయ్య ఎంత బాధపడి చెబుతున్నాడు, ఎంత ఆవేశంగా చెబుతున్నాడు. మనం మారకపోతే ఎట్లా, మనం సరి చేసుకోకపోతే ఎట్లా, ఎంతకాలం ఆయన బాధపడ్డాడు, ఎంతకాలం ఆయన అరుస్తాడు. మనకు గుర్తులో వాళ్ళు మాట్లాడుకొని
అన్నయ్యని బాధ పెడితే మనం బాధపడతాం, ఆయన కన్నీరు పెట్టుకుంటే మనకి శాపం, ఆయన మనం బాధ పెడితే అది మనకే శాపం అని వాళ్ళు ఇంకా ప్రోత్సహించబడి బలపరచబడి ఇంకా ఆయనకు భయపడి ఇంకా లోబడి ఆయన గీత గీస్తే గీత దాటకుండా అంత తయారు. మన వాళ్ళు భయపడి పారిపోతారు, లేకపోతే అడుగుతారు, భయపడతారు. మనం ఇక్కడ ఏముందంటే యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయన సేవకుడైన మోషే యందు కూడా నమ్మిక ఉంచి దేవుణ్ణి ఎలా నమ్మారో సేవకుడిని కూడా ఈక్వల్గా నమ్మారు, అట్లా ఒకే విధంగా నమ్మారు. ఆ నమ్మకం కుదిరిందండి, సేవకుల మీద నమ్మకం కుదిరింది. దైవజనుడు ఆవేశంగా కోపంగా వాక్యం చెప్తున్నాడంటే విశ్వాసం మీద కోపం కాదు, ఆవేదన, కడుపు బాధ. ఒక వ్యక్తి సరైన రీతిలో ఉండకపోతే, సరైన రీతిలో భక్తి చేయకపోతే ఒక తల్లికి ఒక తండ్రికి ఎట్లా కోపం వచ్చి ఆ బిడ్డల సావు బాధలు బాగుతారో, భయంకరంగా కొడతారో, అంత ఆవేశం వచ్చింది. ఆ కోపము, ఆ కొట్టడం, తల్లి తండ్రి కొట్టడం అది పాపం కాదు. ఒక బిడ్డ తప్పు చేస్తే చెప్పిన మాట వినకపోతే చావు దెబ్బలు కొడతాడు ఓ తండ్రి, చావు దెబ్బలు. చేతి ఏ దొరికితే అదే కొడతాడు ఓ నాన్న కదమ్మా, చెప్పండి. కత్తి దొరికితే కత్తి, గొడ్డ దొరికితే గొడ్డలి, ఏ దొరికితే తీసుకుని కొడతాడు ఒక తండ్రి. కన్ను మీద కానుకొని కొడతాడు. ఈ పట్టుకనులు కూడా ఏంద్ర గుడ్లు మాదిరి పోతున్నారు బిడ్డ. మీకు తెలియదు, వీడు బాగుపడాలంటే కొట్టాలి. ఆ బిడ్డ మీద కోపం కాదు, వ్యసనం కాదు, కక్ష కాదు, వాడు సక్రమమైన మార్గంలో సేవకుడు కూడా. విశ్వాసం మీద సేవకులు ఏం బాగుంటుందండి? జనరల్గా మాట్లాడుకోవాలంటే మీరెవరు మేమెవరు, మీరే తల్లి కన్నబిడ్డలో మేమే తల్లి కన్నబిడ్డలము, మనం కులస్తులం కాదు, మతస్థులం కాదు, బంధువులం కాదు, అన్నదమ్ములు కాదు, అక్కచెల్లెలు కాదు, దేవుని పేరు మీద ఒక చోటకి చేరాము. కాబట్టి తోటి విశ్వాసం మీద కోపం కానీ, ఆవేశం కానీ, పగ, ప్రతీకారం ఎందుకు ఉంటుంది? నిజంగా అది పగ అయితే, కోపమే అయితే జనాన్ని సంపాదించుకోలేడు సేవకుడు, ఎవరు ఉండరు. అది ఆత్మ సంబంధమైన ఆవేదన కాబట్టి, అది దేవుడు మెచ్చుకోదగినది, దేవునికి నచ్చినది, దేవుని చిత్తానుసారమైనది కాబట్టే విశ్వాసులు గద్దించబడి ఏడ్చినా, బాధపడిన, అలిగినా మళ్ళీ సంఘానికి వస్తుంటారు. ఎందుకు వస్తుంటారంటే అది దైవికమైన ఆత్మ సంబంధమైన అదొక బంధం కాబట్టి ఎవరు దాన్ని ఒప్పుకుంటారు, దాన్ని తోడనాడు తెచ్చుకోలేరు. మామూలుగా జనరల్గా అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధిత అన్నదమ్ముల మధ్య లోకరీతిగా చిన్న మాట్లాడుకుని గొడవలు పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు కలుసుకోవాలంటే అసంభవం, వాళ్ళు కలవాలంటే చాలా కష్టం. అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తే అది దాయాదుల పోరైంది. అన్నదమ్ముల పోరు దాయాదుల పోరైంది, పెద్ద యుద్ధమే జరిగింది ప్రపంచంలో. కాబట్టి అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య వైరం రాకూడదు. వచ్చిందంటే అది లైఫ్ లాంగ్, బిడ్డ తరాలు ఆ తేడా అనేది వస్తూనే ఉంటుంది కంటిన్యూగా. దానికి అర్థం లేదు. మరి ఇక్కడ దేవుని బిడ్డలు సేవకులు గర్దిస్తుంటారు, ఆవేశపడుతుంటారు, అరుస్తుంటారు, మందలిస్తుంటారు, ప్రేమిస్తుంటారు, ఇన్ని ఉంటాయి ఇక్కడ సంఘంలో. కానీ ఎందుకు దేవుని బిడ్డలు వస్తారు? అన్ని మర్చిపోయి ఎందుకు వస్తారు? ఇది ఆత్మ సంబంధమైనది కాబట్టి, ఇది దైవికమైనది కాబట్టి మళ్ళీ కలుసుకుంటారు, ఆనందిస్తారు, దేవుని కనపరుస్తారు. క్షమించుకునే గుణం ఉంది కాబట్టి, ప్రేమతత్వం ఉంది కాబట్టి. అందుకని సంఘమా, దేవుణ్ణి ఎలా నమ్ముతావో నీ కాపరిని కూడా నువ్వు అలాగే నమ్ముతావు ఇలాంటి సందర్భాలు. ఎందుకంటే ఆ సమూహంలో అక్కడ జరిగిన కార్యాలు, చెప్పబడిన వాక్యాలు, ఆరాధనలు, విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని, ధైర్యాన్ని, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ఉద్యమం, వాళ్ళు చేసే పరిచర్య, ఇవన్నీ ఉంటాయి అక్కడ ఆ గుంపులో, ఆ జనములో, ఆ సమాజంలో. ఇవన్నీ చూసినప్పుడు
మనలో మనం పరీక్షించుకుంటాం. అరే ఒక దైవజనుడికి ఇంత రెస్పెక్టు, దేవునికి ఇంత రెస్పెక్టు, ఇంత నమ్మకం, సేవకుడు అంటే ఇంత విలువిస్తున్నారు ఇక్కడ అని, ఎంత విలువనిస్తున్నారు ఇక్కడ. టౌన్లో మేము దగ్గరుండే వాళ్ళు మేము పెద్ద లెక్క చేయము, కానీ గ్రామాలకు వస్తే ఎంత విలువ సేవకులకి, ఎంత విలువ. దేవునితో సమానంగా వీళ్ళను చూస్తున్నారే. అది మనకు కలిగినప్పుడు మనకు గొప్ప దేవుని మీద నమ్మకం కుదిరింది, నమ్మకం. సేవకుల మీద కూడా నమ్మకమే, సేవకుడిని కూడా నమ్మారు. ఆ నమ్మకమే మెండైన దీవెనలు రావడానికి కాబట్టి దేవుని బిడ్డారా రాసుకున్నారు ఈ మాట. దేవుని మీద సేవకుని మీద నమ్మకము కుదురుతుంది. 4 కదా. 1 చెప్పండి, దేవుని కాపుదల. 2 సంహారము తప్పించబడుతుంది, లేదా ఏ తెగులుని గుడారము సమీపించదు. 3 విశ్వాసము ధైర్యం. 4 దేవుని మీద సేవకుని మీద ఒక నమ్మకం కుదురుతుంది. 5 కీర్తనల గ్రంథం 106. కీర్తనలు 106. 4-5 వచ్చిన భాగాలు చదవండి. చూసామా, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూస్తున్నాను, నీ జనులకు కలిగే సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. దావీదు ఏమన్నాడంటే, నీ ప్రజలకు సంతోషం, క్షేమం, ఈ 2 కలగటం నేను చూశాను. ఏంటంట? సంతోషం, క్షేమం. ఎవరికి? దేవుని ప్రజలు. ఆ దేవుని ప్రజలకు దేవుడు సంతోషాన్ని, క్షేమాన్ని దేవుడు ఇవ్వటము దావీదు కళ్ళతో చూశాడు. చూసి ఏమనుకున్నాడంటే, హరి ఇంత సంతోషం, ఇంత క్షేమాన్ని దేవుడిచ్చాడు, ఇలాంటి వాళ్ళతో నేను కూడా కలిసి నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ కరుణా కటాక్షము నాపై అదేనా మహిమ. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను పడాలి, నీ మహిమా
అందరికీ కలిగే ఆ సంతోషాన్ని, ఆ క్షేమాన్ని దావీదు చూచి, అయ్యా ఆ సంతోషం, ఆ క్షేమము నాకు కూడా కావాలి, అందుకని నీ ప్రజలందరూ ఒక చోటకు చేరి నిన్ను ఆరాధిస్తుంటే వాళ్ళతో కూడా నేను కూడా కలిసి వాళ్ళతో కూడి నిన్ను కొనియాడి. విన్నారా? ఎంత బాగుంది మాట. నీ స్వాస్థ్యమైన నీ ప్రజలు, నీ జనులు, వాళ్ళందరికీ నువ్వు కలిగించిన ఆ సంతోషం, ఆ క్షేమం నాకు కూడా కావాలి. అందుకని నేను కూడా ఆ జనసమూహంతో కూడి నిన్ను కొనియాడి నిన్ను స్తుతిస్తాను, నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకము చెప్పండి. నీ సమూహముతో కూడి, సర్వ సమాజముతో కూడి నీ ప్రజలు కలిగిన సంతోషం, ఆ క్షేమాన్ని నేను కూడా పొందినట్లుగా నీ ప్రజలతో కూడి కొనియాడుతాను, నిన్ను స్తుతిస్తాను. నీ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకము చేసి ఎంత అద్భుతమైన మాట. మనం అందరం ఒక సమాజముగా, ఒక సంఘముగా కూడి ఆ కూటమిలో ఉంటే అందరికీ కలిగే ఆ సంతోషం, ఆ క్షేమము నీకు కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళతో కలిసి నువ్వు కూడా దేవుని ఆరాధిస్తావు, దేవుని ఘనపరుస్తావు, దేవుని హెచ్చిస్తావు. నువ్వు కూడా ఆశపడతావు, ప్రభా ఎంతమందికి మేలు చేస్తున్నావు, ఇంతమంది ఆనందిస్తున్నారు, ఇంతమంది గంతులేస్తున్నారు, ఇంతమంది క్షేమను కలిగించావు, నాకు కూడా కలిగించు. రాసుకోండి. 5వదిగా దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. ఆ సమాజంలో కూడి, సంఘములో కూడి, ఆ జనసమూహంలో కూడి నువ్వు కూడా ఆరాధన చేస్తుంటే, దేవుడి సన్నిధిలో గడుపుతుంటే నిన్ను కూడా దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నిన్ను. ఆ గుంపులలో ఉండాలి. ఒక మీటింగ్ అయినా, ఒక జనవరి ఆరాధన అయినా, ఆల్రెడీ ప్రేయర్ అయినా, ప్రభు యొక్క బల్లారాధన అయినా, ఏదైనా ప్రత్యేకమైన మీటింగ్ అయినా, నేను కూడా వాళ్ళతో కలిసి కూడి, దేవుని ప్రజలతో నేను కూడా కూడి వాళ్ళతో కలిసి ఆరాధన చేస్తే వాళ్ళకు కలిగిన క్షేమం, వాళ్ళకి కలిగిన సంతోషం, వాళ్ళకి చేసిన మేలు నాకు కూడా దేవుడు చేస్తాడు, నన్ను కూడా దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. అందుకని నేను కూడా ఆ ప్రజలతో కూడి దేవుణ్ణి కొనియాడాలి. ఒక్కొక్కరు అంటారు, అన్న నేను మన ప్రార్థనకు వచ్చానా అంటారు. పెళ్లి కూతురు నేను పెళ్లికి వచ్చానా అన్నట్టుండి. పెళ్లి కూతురు నేను పెళ్లికి వచ్చానా, ప్రార్థనకు వస్తానంటే ఎవడన్నా తలకు మార్చిన వద్దంటాడు. చెప్పండి, వద్దంటారు. నువ్వు రా అనకముందే రమ్మంటావని అంటారు కదా. నువ్వు రామ్మా, నువ్వు రారా అని నేను అనకముందే మళ్ళీ వాళ్ళంటే రామని పిలుతారు. ఇంకా రమ్మంటానమ్మా అంటే అంతలో స్పీడ్ అనమాట. నేను అనొద్దు, నేను మాట్లాడరా లేదా, నేను జవాబు చెప్పకముందే ఏమో పిలుస్తారా, మాకు అంత యోగ్యత లేదే, పిలుపు లేదు. అంటే మాట కూడా రాలి అంత నోట్లో నుంచి అన్ని క్వశ్చన్ జవాబు మొత్తం నువ్వేనా, అన్ని మీరేనా? అందుకే పెద్దల పల్లెటూళ్ళు అంటారు, పెళ్లి కూతురు కూడా అందంట నేను కూడా పెళ్లికి వచ్చానా అని. పెళ్లి ఆ పిల్లదైతే నేను కూడా వచ్చాను పెళ్లి కాదు. అట్లాగనే దేవుని ప్రజలతో కూడి, దేవుని ప్రజలతో కూడి కొనియాడి ఆరాధిస్తే వాళ్ళందరూ అంతమంది గుంపులో నిన్ను ఖచ్చితంగా దేవుడి జ్ఞాపకము. ఎందుకంటే నువ్వు ఇంటికాడ అనుకుంటావు ఏమని, అన్నోళ్ళు మీటింగ్ చెప్పారు, మీటింగ్ అందరూ రమ్మన్నాడు, నేను కూడా పోవాలి, నన్ను కూడా దేవుడు ఏదైనా జ్ఞాపకం చేసుకుని నాకు కూడా దేవుడు ఏదైనా మేలు చేస్తాడేమో, నేను కూడా బలపడతానేమో, నేను కూడా సంతోషించవచ్చు అని ఏదో ఒక ఆలోచనతో, ఏదో ఒక కోరికతో, ఏదో ఒక ఆశతో కలిగి నువ్వు అక్కడికి వస్తావు. అంతమంది గుంపులో నీ ఆశను దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అందుకని దావీదు అంటాడు, నీ స్వాస్థ్యమైన నీ వారితో కూడి
కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసేది. సమాజముగా కూడిన వారి మీద దేవుడిచ్చే సంతోషము, దేవుని యొక్క క్షేమము, దేవుని యొక్క దయ. అక్కడ ఉంది కదా మాట, నీ ప్రజల యందు నీకున్న దయ. వీటన్నిటిని బట్టి నన్ను కూడా జ్ఞాపకం చేస్తుంది. ప్రభు బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలండి. నీ కుటుంబానికి ఏ తెగులు రాదు. నువ్వు ఎంత బలపడతావు, నిన్ను దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకో మాట చూడండి, ఇది రాసుకోండి, 5వదిగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ తర్వాత 6వదిగా చెప్పి నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచన భాగంలో, నీవు పోయి శూషమునందు కనబడిన యూదులందరినీ, ఏ మాట మదించదు, యూదులందరినీ, అందరినీ కదా అన్నాడా లేదా? యూదులందరినీ అంటే విశ్వాసులందరినీ, సంఘములో ఉన్న వారందరినీ సమాజ మందిరములోనికి, దేవుని మందిరములోనికి తీసుకురండి. నీ భార్య చెప్పిందయ్యా నీకు, అయ్యా ఆదివారం కదా బండికి పోబాక, వ్యాపారానికి పోబాక, పనికి పోబాక, ఏ పని పెట్టుకోబాక అయ్యా, ఈరోజు ఆదివారం అంటే నువ్వేందో నాకు చెప్పేదే, ఓడిముండా, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు నాకు చెప్పేందుకు మాత్రం తను వెయ్యావా అని అంటావు. సరే అన్నావు, నోరు మూసింది, బాగానే ఉంది. అప్పుడు అనుకుంటాం నా దెబ్బతో నోరు మూసింది అమ్మాయి అని హ్యాపీగా వెళ్ళిపోతాం. ఆదివారం వెనకేస్తాం. ఆ తర్వాత మూతి పాలు కొడతాడు దేవుడు. అప్పుడు భార్య చెప్పండి, లోపల అనుకునేది బయటికి చెప్పదేమని వెళ్ళలేదు. ఇప్పుడు అబ్బాయి మూతి తెక్క కుదరాలి అని లోపల అనుకునేది, పైకి అనుకోదు. నవ్వితో మళ్ళీ ఏమని అంటావు కదా నువ్వు, నవ్వితో మళ్ళీ ఏమంటావు? అవసరమా మూతి పగలుచుకోవటం? అవసరమా? నష్టపోవటం అవసరమా? దెబ్బతింటం అవసరమా? నీ భార్య కాబట్టి, నీకు హక్కు ఉంది కాబట్టి, నీకు అధికారం ఉంది కాబట్టి, నీ మాట వినాలి కాబట్టి నువ్వు అన్నావు. సరే, నోరు మూసింది. దేవుని నోరు మూపిస్తావా? దేవుని మమ్మీ పెడతావా? దేవుని మోసం చేయగలవా? నీ వల్ల అవుతుందా? ఒకవేళ మోసం చేసినా, మధ్య కామన్ ఒక మాట ఉన్నారు జనం అందరూ, ఏంటి, దేవుని తెలిసిలేనయ్యా, అన్నీ కరెక్టే తెలుసు, నిన్ను ఎక్కడ కొట్టాలో కూడా ఆయనకి బాగా. ఎవరన్నా ప్రార్థనకు రా అంటే, దశంభాగం ఇవ్వమంటే, కానుక ఇవ్వమంటే ఆయన తెలుసులే. ఆనందరావు అన్న కొడుకు కూడా మన సాక్ష్యం చెప్పాడు, ఒరే వస్తు జీతం ఇస్తానన్నావు, ఎగ్గొట్టావు. నెలలో దశంభాగం పంపించాలి, అది ఎగ్గొట్టావు. దెబ్బతింటావురా అంటే వాళ్ళ నాన్న అనేవాడంట, ఎక్కడ నాన్న ఆ బిల్లు కట్టాలి, దీనికి దానికి అన్ని దానికి సరిపోతున్నాయి నాన్న. ఎట్లంట? దానికి సరిపోతున్నాయి నాన్న. ఎక్కడ నాన్న మిగిలిది ఎక్కడ నాన్న అంటే, మిగిలితే ఇస్తా దశంభాగం, మిగిలితే ఇచ్చేది. మిగిలితే ఇచ్చేది కాదు అసలు, అది కట్టడది ఆజ్ఞ. అది తీసి పక్కన పెట్టి నీ అయి నష్టం చేసుకోవాలి. ఎక్కడ నాన్న దానికి దీనికి సరిపోతున్నాయి నాన్న, డబ్బులన్నీ ఎక్కడ ఉన్నాయి నాన్న, ఇంకా బాకీలు ఉన్నాయన్నా, ఎక్కడిచ్చాను నాన్న అని 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 14 సంవత్సరాలు ఎక్కడితే 14 సంవత్సరాలు వడ్డీతో, చక్కెర వడ్డీతో, ఏమండి చక్కెర వడ్డీతో కలిపి 2 కోట్ల రూపాయలు మునిగిపోయాడు. 2 కోట్లు ఆస్తుల రూపంలో, బంగారు రూపంలో, భూముల రూపంలో, డబ్బుల రూపంలో 2 కోట్లు
ఈ 14 ఏళ్ళకు మొత్తం లెక్క కట్టాడు దేవుడు, లెక్క కట్టాడు. 14 ఏళ్ల తర్వాత కొట్టాడు కదా. కుటుంబం 2 ముక్కలైంది, ఫ్యామిలీ 2 ముక్కలైంది, 2 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మొన్న ప్రార్థన పెట్టుకొని అన్నయ్యకి కానిపిస్తూ, అన్నయ్య నేను దెబ్బతింటానికి కారణం ఇదొకటి, ఇక మీదట నెల నెల దశం భాగం ఇస్తాను, పంపిస్తాను నేను తీర్మానం చేశాను. చాలా దెబ్బతిన్నాను, దానికి కారణం ఇది. నాన్నగారు ఎన్నోసార్లు మా నాన్న చెప్పినా నేను ఆయన మాట చెవిని పెట్టాను, వినలా. ఎక్కడ సరిపోతున్నాయి నాన్న, దానికి పెట్టి దీనికి పెట్టి, దానికి ఇచ్చి దీనికి ఇచ్చి దానికి ఇచ్చి, కూరకని ఉప్పు కానీ కారానికని బాకీలు కానీ వాటికని సీట్లు కానీ కరెంటు బిల్లు కానీ వాటికని వీటికని సరిపోతున్నాయి నాన్న అని లెక్కలు చెప్పారు. కానీ మా నాన్న మాట నేను వాళ్ళ అమ్మ నాన్న ఎదురుగునే ఉన్నాను, ఎదురుగునే ఉన్నాం. అందరి ముందు విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాళ్ళ ముందు చెప్తున్నాడు. అతిపెద్ద తప్పు ఇదే, దేవుణ్ణి వెనకేశాను. అందుకే ఈరోజు నా కుటుంబం 2 ముక్కలైంది. కాబట్టి నా తప్పును సరి చేసుకుంటున్నానని చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాడు దేశాన్ని. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ మేలు కోసం చెప్తాను, మీ మేలు కోసం చెప్తాను. దేవుడు అట తన సేవకుడిని ఎవ్వరూ లేరు, రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు, పాస్టర్ గారికి రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. నేను ఎట్ట బ్రతకాలి ప్రభువా అని పాస్టర్ గారు దేవుణ్ణి అడగక ముందే కాకుల చేత దేవుడు ఆహారాన్ని పంపిస్తారు. కాబట్టి మీరు ఇవ్వాలని కాదు, మీరు ఇస్తే మేము బతకాలని కాదు. దేవుడు ఏ రూపంలోనే దేవుడు సేవకులకి ఇస్తాడు, అన్నీ చేస్తాడు. ఇంత వయసు వచ్చి ఇంత సేవ చేసినాక ఇంకా డబ్బుల గురించి చెప్పడం చీప్ అన్నమాట, తక్కువే. నన్ను అడిగితే నా దృష్టిలో మీరు చెప్పించుకోవడం కూడా తక్కువే. కాబట్టి దేవునికి మనము గుప్పిడి నిండా గుప్పిళ్ళు దేవునికి కానుక ఇవ్వడం, దశమ భాగం ఇవ్వడం ఎంత అభివృద్ధో ఎంత ఆశీర్వాదమో. ఇచ్చే వాళ్ళని అడగండి, నన్ను కాదు. ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఎలా అంచెలంచెలుగా ఎదుగుతున్నారో వాళ్ళని అడగండి, సాక్ష్యం చెప్తారు. నేను చెప్పేదానికంటే మన సంఘంలో బోల్డ్ మంది ఉన్నారు, దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు, దేవుని పనికి సహకరించే వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు సహకరించే వాళ్ళు ఉన్నారు, దశమ భాగాలు క్రమంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడగండి, వాళ్ళు అభివృద్ధి అవుతున్నారో నష్టపోతున్నారో, అంతకంతగా దిగజారిపోతున్నారో దేవునికి ఇచ్చి, లేదా దేవుడు వాళ్ళు కొంచెం డెవలప్ చేస్తున్నాడో లేదో వాళ్ళని అడగండి, వాళ్ళకి చెప్తాను. నేను కాదు, వాళ్ళని అడగండి, అద్భుతంగా చెప్తారు సాక్ష్యాలు. వాళ్ళు దేవునికి ఇచ్చి నేను నష్టపోలేదు, నా దేవునికి ఇచ్చే కొలది నేను చేసే కొలది నా దేవుడు ఇంకా నాకేం కావాలి అన్నీ ఒకదాని వెంట ఒకటి ఆలస్యమైన సరే అన్ని సమకూరుస్తున్నాడని చెప్తారే. కానీ దేవునికి ఇచ్చి దేవునికి ఖర్చు పెట్టి మేము దెబ్బతిన్నామని ఒక్కళ్ళు ఇక్కడే కాదు ప్రపంచంలో ఒక్కడు కూడా చెప్పడండి. మందిరములో సమాజంలో ఈ అద్భుతమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. దేవుని మందిరం రావడం గొప్ప ఆశీర్వాదం. మందిరాన్ని ఎప్పుడు ఎత్తుడు. మళ్ళీ చెప్తున్నా, అతని సాక్ష్యమే ఇందుకు నిదర్శనం. ఎవరైతే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తారో, మందిరము కంటే పనులు ముఖ్యమని, వ్యాపారాలు ఉద్యోగాలు ఇంకొకటి ముఖ్యమని, సంపాదనే ముఖ్యమని ఎవరైతే ఆదివారం వెనకేసి వెళ్తారో అంతకంతకు లెక్కగట్టి దేవుడు నష్టపరుస్తాడు. జాగ్రత్త, నష్టమే. ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండు, ఆ తర్వాత అయినా మొత్తం లెక్క కడతాడు. 2 కోట్లు. మన ఇక్కడ కూర్చొని పెద్ద గురించి మీరే విన్నారు, 2 కోట్లు దాకా అన్నారు. నేను చెప్పడం కదా, ఆయన చెప్పాడు. 2 కోట్ల రూపాయల దాకా నష్టపోయాడు. 1 దశమ భాగము దేవుని కానుక ఇవ్వకపోవటం, 2 దేవుని సన్నిధికి రాకుండా వెనకబడిపోవటం. భార్య భర్తలు ఇద్దరు బాప్తిసం తీసుకొని కూడా భార్య ఎక్కడే ఉన్నది, కమ్మగా బండి ఉంది,
చర్చికి రావడం కూడా ఆమెకి ఒళ్ళు బరివే. ప్రతి ఆదివారం పాప ఆయన ఫోన్ చేసి వాళ్ళకి అమ్మ వస్తున్నావంటే ఏదో ఒక సాగు చెప్పి ఒక్కోసారి ఎత్తున్నా అనేది రాదు. ఆయన మళ్ళీ ఫోన్ చేస్తాడు, వీళ్ళు వచ్చారా, మా అమ్మాయి వాళ్ళు వచ్చారని ఫోన్ చేస్తారు. పాప ఆయన ఎంత తపనో, తన బిడ్డలందరూ దేవుల్లో ఉండాలని తపన. రాత్రి ఫోన్ చేసి చిన్న మనవరాలకి జ్వరం, వాంతులు, హాస్టల్లో వేసారు, విజయవాడలో తీసుకొచ్చారు, బాగుపడింది, ఈరోజు తీసుకెళ్ళాలి. పెద్ద కూడు చెప్పాడు వాళ్ళ నాన్న నువ్వు అమ్మ ఇద్దరు వదిలిపెట్టండి, ఒక్కళ్ళు కాదని చెప్పాడంట. ఎట్లా ఆదివారం అని అంటే తప్పదు నాన్న వదిలిపెట్టండి అని మేము ఒక్కతే అని అంటే పొద్దున్న ఫోన్ చేసి ఏడుస్తూ ఫోన్ చేస్తున్నాడు. ఆనందరావు తప్పట్లేదన్నా, నాకేం బాబుద్ధి కావట్లేదు, నాకు బాబుద్ధి కావట్లేదు ఆదివారం వెనకేసి, కానీ చిన్నపిల్ల ఎట్లా చేయాలి నాకైతే బాబుద్ధి కావట్లేదు అని ఆయన ఏడుస్తూ ప్రార్థన చేయించుకొని ఫోన్లో సాయంకాలం సర్వేరెడ్డి పాలెము ఆరాధనకైనా కలుసుకున్నాను. సాయంకాలం ఆరాధనకైనా కలుసుకుంటానన్నా, ప్రార్థన చేయనని పోయాను. ఇస్తే అమ్మ చెప్తుంది, నువ్వు వెళ్ళి యూదులందరినీ ఎక్కడికి, దేవాలయానికి, దేవుని మందిరానికి సమకూర్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మేము కూడా ఇక్కడ ప్రార్థన చేస్తాం. ఇస్తేరమ్మకి చర్చికి పోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె రాణి కాదు, రాజు భార్య కదా, అంతఃపురంలో ఉంటుంది, చర్చికి పోవడానికి కుదరదు. అందుకని ఆ ఉండే అంతఃపురాన్నే మందిరంగా మార్చుకుంది, అదే ప్రార్థన గదిగా, ప్రార్థన స్థలముగా మార్చుకుంది, తన చెలికత్తెలను సమకూర్చుకుంది. చూడండి, సమస్య ఆమెదైతే ఆమె కింద పని చేసే వాళ్ళని కూడా ఉపవాసం పెట్టి వింటున్నారా? భార్య ఉపవాసం ఉంటే భర్త ఉపవాసం ఉండడానికి ఏమి దున్నపోతులాగా తిని పడుకోకపోతే, భార్య ఉపవాసం ఉంది, పిల్లలకు సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో రోగాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, భార్య భర్తలు ఇద్దరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రోగమా? ఏమయ్యా మీకు రోగాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అయ్యానంటే ఎందుకుంటారు మీరు? వాళ్ళు ఉపవాసం ఉంటామనేది మీరు ఎవరు అందరూ ఖచ్చితంగా చెప్తారు. నేను ఇందులో మీరేమన్నా అనుకోండి, నాకు ఆ స్వతంత్రం ఉంది కాబట్టి అరుస్తున్నాను మిమ్మల్ని. ఆడవాళ్ళు అనేది ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నా, ఉపవాసం ఉందామన్నా వాళ్ళే ముందుండేది భక్తిలో, మీరు ఉండరు. ఒక్క పూటైనా సెలవు పెట్టి ఉందాం మా ఉపవాసం ఉండి మన ఇద్దరు ప్రార్థన చేద్దాం, భార్య భర్తలు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే మీ కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయండి, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకు ఇన్ని రోగాలు, ఎందుకు ఇన్ని సమస్యలు, ఎందుకు ఇన్ని శోధనలు నీ కుటుంబాన్ని ఎందుకు వెంటాడుతున్నాయి? ఎందుకు వస్తున్నాయి మీ ఆర్థిక ఇబ్బందులు? అప్పులు పాలవుతున్నారు ఎందుకు? ప్రార్థన లేదు, ఇంట్లో కుటుంబంలో ప్రార్థన లేదు. సోమర్తనం ఎక్కువైపోయింది, తిండిపోతాను, నిద్రపోతానం ఎక్కువైపోయింది, ఒళ్ళు బరువు ఎక్కువైపోయింది. సోమరితనం, నిద్ర లేకపోతే సుఖం, ఒళ్ళు నల్లగొట్టుకోవాలి. మా కుర్రాళ్ళకి మొన్న చెప్పా, మేము నలుగురు ఇప్పుడు మాది స్వతంత్ర అభ్యర్థులు, మేము నలుగురు మమ్మల్ని అరువులో తింటారు, మేము బ్యాచులర్, మేము వండుకోవడం మేమే తింటాం 2 నెలల నుంచి. అయితే వాళ్ళు చెప్పాను, అబ్బాయి ప్రతి కూడు కూర కట్టింగ్ అని చెప్పాను. అన్నం లేదు, కూర ఏం లేదు, నలుగురు ఉపవాసం ఉండాలా, నలుగురు ప్రార్థన చేయాలి. ఆ రోజు పాటును కూడా తినడానికి ఛాన్స్ లేదు. వీళ్ళు ఏదైనా మెడిసిన్ వాడాలనుకుంటే, లేకపోతే బాగలేకపోతే, నీరసం ఉంటే తప్ప. 2 మనకు ప్రార్థనలు ఉంటాయి. ఎందుకంటే శనివారం కూడా ప్రార్థన ఉండే, ఒక్కోసారి మాకు నైట్ కానీ పగులు కానీ ఉంటుంది, తప్పదు వెళ్ళాలి. కొన్ని ఎన్నో ఉంటాయి ప్రార్థనలు ఒక్కోసారి. అందువల్ల ఆ టైంలో ఉపవాసం కుదరదు, ఉన్నా కూడా ప్రార్థన చేయట్లేదు కదా, అందుకని తినాల్సి వచ్చింది. అందుకని అలాంటి సందర్భాలు తప్ప
ఇంటికాడ శనివారం ఉంటే మాత్రం అన్నము బంధు చెప్పేశారు. నిన్న వాళ్ళంటే కఠిన ఉపవాసం. ఎందుకని? ఆత్మీయ జీవితానికి మనం తీసుకునే నిర్ణయాలు ఏంటి? నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ ఉపవాసానికి నువ్వు తీసుకునే దైవికమైన నిర్ణయాలు ఏం తీసుకుంటున్నావు? దైవికంగా నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏమిటి? ఉపవాసమా, లేకపోతే ప్రార్థన, లేకపోతే ఐక్యత? ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇంట్లో? ఆధ్యాత్మికమైన చెప్తుంది ఏమే, ఎస్తేరమ్మ చెప్తుంది, బాబాయ్ నువ్వు వెళ్ళి యూదులందరినీ సమకూర్చు, మందిరంలో సమకూర్చు, మీరు అక్కడ ఉపవాసాలుండి 3 రోజులు ప్రార్థన చేయండి, నేను నా చెలికత్తులు ఇక్కడ ఉండి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాము. స్తోత్రం చెప్పండి. నేను చేస్తాను, మీరు కూడా. భార్య భర్తలు ఇట్లా ఉండాలి. ఇక్కడ అబ్బా కూతురు, ఇక్కడ మీరు భార్య భర్తలు. మనం ఉపవాసం ఉందాం, మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే సిగ్గు, ఎందుకంటే బిడియం? మీ ఇంట్లో వాళ్ళే కదా, మీరే కదా, బయట వాళ్ళు కాదు కదా. ఒక నిర్ణయం ఏది? ఈమె చెప్తుంది నేను ఇక్కడ ప్రార్థన చేస్తా, మీరు అక్కడ ప్రార్థన చేయండి, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం చెప్పింది. మూడు రోజులు ఉపవాస అన్నపానములు చేయొద్దు. 3 రోజులు అన్నం ముట్టుకోవద్దు, మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దు. నేను నా పని గత్తెలు కూడా ఉపవాసం ఉంటాం. వాళ్ళకి ఏం పని అండి? పని చేసే వాళ్ళకి, ఆమె దగ్గర పని చేసే వాళ్ళకి ఏం పని? ఉపవాసం ఉండడానికి ఏమో. జీతానికి వచ్చారు చెలికత్తెలు, వాళ్ళు ఎవరు? జీతానికి వచ్చినారు. వాళ్ళు ఎందుకు ఉండాలి ఉపవాసం? ఏం ఉపవాసం? వాళ్ళ ఫ్యామిలీలు వేరు, ఏం ఫ్యామిలీ వేరు. కానీ ఎస్తేరమ్మ చూడండి, వాళ్ళు కూడా ఎట్లా లైన్ చేసుకుందో భక్తి విషయంలో. వాళ్ళు కూడా ఉంటారు నాతో పాటు ఉపవాసం పెడతా, వాళ్ళు కూడా ఉపవాసం. భర్త అయిన వాడు తాను ఉండి మిగతా వాళ్ళను కూడా పురికొల్పాలి, లేదా భార్య అయింది తాను ఉండి భర్తల పిల్లలు పురికొల్పాలి. అప్పుడే కదా నువ్వు ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, అప్పులు తీర్చుకోవాలన్నా, రోగాలు బాగాలన్నా, ఏదైనా సొంత స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలన్నా, నువ్వు డెవలప్ అవ్వాలన్నా, ఇటువంటి త్యాగాలు, ఇటువంటి నిర్ణయాలు ఉంటే కదండి భార్య భర్తల మధ్య. ఇలాంటివి ఉండాలి కదా. కఠినమైన నిర్ణయాలు కొన్ని చెయ్యాలి మనం దేవుని బిడ్డలు. ఏమీ లేకుండా ఆదివారం వచ్చి కూర్చొని, నాయకుడు కూర్చున్నట్టు కూర్చొని 2 మాటలు విని, అన్నయ్య సత్రం అల్లుడే, అన్నయ్య కానీ అని చెప్పి నన్ను పైకి లేపి మీరు కిందకు పోయి ఇవన్నీ చేసిన ఉపయోగం లేదు. మీ కుటుంబ ఎదుగుదల కొరకు మీరు తీసుకోవలసిన నిర్ణయాలు, త్యాగాలు కొన్ని ఉంటాయి. అవి తప్పనిసరిగా చేయాలి. వీళ్ళకి జాతి మొత్తానికి సమస్య వచ్చింది. యూదులందరికీ ప్రాబ్లం వచ్చింది, ఒకరి కాదు, జాతి మొత్తానికి వచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది కూతురు? బాబాయ్కి ఏం చెప్తుంది? మన వాళ్ళందరినీ ఉపవాసం ఉండమని చెప్పు, నేను కూడా ఉంటా, అందరూ కలిసి ఉపవాసం ఉందాం. ఎక్కడున్నామో మీ కుటుంబాల్లో ఉన్నాయా అని అడుగుతున్నా. ఒక సేవకునిగా, ఒక కాపరిగా, ఒక ఆత్మీయ తండ్రిగా మీ మీద నాకు అధికారం, స్వతంత్ర హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నా, మీరు ఇలాంటి నిర్ణయాలతో ఎంతమంది ఉన్నారు సంఘంలో? ఒకరోజు సెలవు పెట్టైనా, ఒకరోజు పనేన మానుకోనైనా, శనివారం ప్రార్థన ఉంది, ఆ రోజు చేసుకో, లేకపోతే మొదలు ఏదైనా మధ్యలో ఒక రోజు పెట్టుకో. ఏ పని పోవద్దు. ఈరోజు మనం తలుపేసుకొని, చాపేసుకొని, పిల్లలు పెట్టుకొని ప్రార్థన చేద్దాం, కన్నీళ్ళు ప్రార్థన చేద్దాం. ఒకరోజు కూర్చొని తేలుతాం అటో ఇటో, దీని వ్యవహారం, ఈ సమస్య వ్యవహారం అని వారానికో, 2 వారాలకో, వారమో లేకపోతే అప్పుడప్పుడు అన్నా ఉన్నాయండి నిర్ణయాలు. చేస్తున్నారు కదండి. క్రమంగా చర్చికి మాత్రం వస్తున్నామని అంటే ఎట్లా తల్లి, ఎట్లా నాన్న మీరు చెప్పండి ఒక్కసారి. రావాలి మీ ముందున్నదేమో
సవాలుకరమైన లైఫ్, ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమని అంటారు పెద్దలు. మీకున్న ఈ చిన్న పాము లాంటివి కాదు, పెద్ద సమస్యలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. అంత పెద్ద సమస్యను ఎదుర్కోవాలంటే ఎంత పెద్ద ప్రార్థన, ఎంత కుటుంబ ప్రార్థన, ఎంత బలమైన ప్రార్థన, యూనిటీ ఉండాలి మీ కుటుంబంలో. అన్నయ్య, నేను నా భార్య నా పిల్లలు కలిసి మేము కుటుంబంగా ఏర్పడి వారానికి ఒకసారి ప్రార్థన చేసుకుంటాం అని చెప్పే మగాడు ఈ సంఘంలో ఉన్నాడా? చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క మగాడు ఉన్నాడా? ఒక్క మగ మనిషి ఉన్నాడా? అన్నయ్య, ప్రతి వారం మేమందరం నా భార్య నా బిడ్డలు కలిసి కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, లేదా మామూలుగానే ప్రార్థన చేసుకుంటాం కన్నీళ్లతో. మేము ఫ్యామిలీ కూర్చొని అందరం అని మగవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు నేను అడగను, ఎందుకంటే వాళ్ళు ప్రార్థన అంటే బ్రహ్మాండంగా ముందుంటారు. అంట్లు దోబేదైనా పక్కన పెట్టి, గుడ్లు ఉతుకుదైనా పక్కన పెట్టి, అమ్మయ్య మా ఆయన నాకు బంగారు నక్కులు చెబుతున్నాడు అంత ఆనందపడతారు. ప్రార్థన చేసుకుందాం రామయ్య అని భర్త అంటే ఎగిరి గంతేసింది భార్య, మామూలు గంతేయదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వెనకబడరు. మిమ్మల్ని అడుగుతున్న ఒక సేవకుడిగా, నీ భార్యను నీ పిల్లల్ని, అమ్మాయి ఎన్ని పనులను పక్కన పెడతాం, కూర్చొని ప్రార్థన చేద్దాం అని అనగలిగే వాళ్ళు ఉన్నారు. ఒక ఆడపిల్ల చెప్తుంది బాబాయ్తో, ఉపవాసం ఉండండి 3 రోజులు, ఒక రోజు కాదు 3 రోజులు ఉండండి, నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు చూసుకుంటాను. దేవుని స్తోత్రం. ఒక్క ఉపవాస ప్రార్థన జాతి మొత్తం కలిసి చేసిన ప్రార్థన జాతి మొత్తము కాపాడి, తన జాతి మొత్తాన్ని కాపాడుకుందండి. సమాజమంతా కూడి, సంఘమంతా కూడి ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో ఇశ్రాయేలు జాతి మొత్తం కాపాడబడింది. ప్రైజ్ ది లార్డ్. అట్లాంటిది ప్రార్థన శక్తి. సమాజము, సంఘ ప్రార్థన అంత బలమైనది. రాసుకోండి, తన జాతి మొత్తాన్ని కాపాడుకుంది. 6 తన జాతి మొత్తాన్ని, జాతి ఒక్కటి కాదు ఇద్దరు కాదు, జాతి అంటే ఎంతమందిని ఎక్కడెక్కడున్నారో మొత్తం 127 సంస్థానములలో వాళ్ళకి సంబంధించిన యూదులు ఎక్కడెక్కడున్నారో మొత్తాన్ని కాపాడుకోగలిగి ఒక్క సమూహముతో చేసిన ప్రార్థన. ఇంతమంది మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా బలంగా కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జరగవా అద్భుతాలు? ఏమా జరగవా? ఉపవాస ప్రార్థన అంటేనే భయం మన వాళ్ళకి. ఉపవాస ప్రార్థన అంటేనే భయం. అమ్మో పారిపోతారు అడ్రస్ లేకుండా. ఆల్రెడీ పేరు చూడాల, ఈ మగాలు ఏమి కనపడవు. ఉపవాస ప్రార్థన అంటేనే భయం. అప్పటికి మీ దెబ్బకి నేను దిగొచ్చాను. 5 గంటల ప్రార్థన 5 పోయింది, 4 పోయింది, 3 పోయింది, 2 పోయింది, 1 పోయింది, 12కి. అందుకని నేను కూడా మీకోసం దిగొచ్చిన ప్రార్థన తగ్గకూడదని, మీరు రాకముందు 7 గంటలకు 7:30 స్టార్ట్ చేసి మీరు 9-9:30 వస్తారు కదా, అప్పుడు దాకా మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. మీరు అంతకుముందు 12 తర్వాత చేసే ప్రార్థన ముందే చేస్తాను. గంటన్నర ప్రార్థన చేస్తాం. అప్పటికి మీరు వచ్చేది, మీరు అందరూ వచ్చేసరికి అప్పటికే గంటన్నర ప్రార్థన మేము చేసే ఉంటాం. ఆల్రెడీ ప్రేయర్లో చేసే ఉంటాం. యవనస్తులు పెట్టుకుని అబ్బాయి చిన్న 4-3 ఉంటారు, ప్రార్థన చేస్తారు. దాకా ఖాళీగా పాటలు ఎంతసేపు పాడతాం, పిచ్చి పిచ్చి పాటలు అనవసరంగా గంటలు ఎంతసేపు పాడతాం, ఎంతసేపు పడతారు డ్రమ్ము, ఎంతసేపు పాడతారు పాడిందే పాట అని పాటలు 2-3 పాటలు పాడి, ఒక్క పాట కూడా పాడి ప్రార్థన చేస్తాను. గంటలు అందరూ మోకరణ చేస్తాం. మేము 4 ఆ టైంకి 2-3 వాళ్ళు 9 దాకా దాదాపుగా విశ్వాసం అందరూ వచ్చేదాకా ప్రార్థన చేస్తానే ఉంటాం. సమయాన్ని వ్యర్థం చేయకుండా. ఆల్రెడీ పిల్లలు జరిగేది ఇదే గత 3-4 నెలల నుంచి. ఎందుకంటే సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి? పాటలు ఎంచే పాడాలి. ప్రార్థనకున్న శక్తి నాకు తెలుసు, ప్రార్థన బలము నాకు తెలుసు, ప్రార్థన ద్వారా జరిగే కార్యాలు నాకు తెలుసు.
నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, సంఘములో కూడి, సమాజంలో కూడి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీరు కారిస్తే, మొరపెడితే, ఇంతమంది ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తే, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జాతి మొత్తాన్ని కాపాడుకునే శక్తి ఆ ప్రభుని అనుగ్రహించునుగాక. ప్రభు చేస్తాడు ఆ కార్యం. అందుకని నువ్వు ఒక్కదాని ఒక్కడో ప్రార్థన చేయడం కాదు, సంఘంతో, సమాజంలో కూడి, జనంతో కూడి ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు అందరూ సపోర్ట్ చేస్తారు, అందరూ ఏకీపిస్తారు. ఇంతమంది ప్రార్థన నువ్వు అడిగిన దానికంటే, ఊహించుకున్న దానికంటే అత్యధికంగా దేవుడు చెయ్యగలడు. హల్లెలూయా. మొత్తం 6 అంశాల చెప్పండి. ఒకటి సమాజముగా కూడుట వలన ఫస్ట్ దేవుని రాకడికి మనము సిద్ధపడచ్చు. బుద్ధి కలిగిన కన్యక చెప్పాను కదా, ఫస్ట్ దేవుని రాకడికి ఆ దినము సమీపించే కొలది సమాజముగా కూడుట మానవుడు అంటే సిద్ధపాటు. దాంతో కలుపుకుంటే 7 అంశాలు వస్తాయి. అయితే నేను దాని వరకు అంశంగా కాకుండా అలా ఎందుకు కూడుకోమన్నాడు అనే దాన్ని చెప్పాను ఫస్ట్. దానిలో ఒక అంశం ఉంది, అదేంటంటే సిద్ధపాటు. ఆ సిద్ధపాటుతో కలుపుకుంటే 1 సిద్ధపాటు, 2 దేవుని కాపుదల, 3 సంహారకుడు తప్పించబడుట, 4 విశ్వాసపు ధైర్యము, 5 దేవుని మీద, సేవకుని మీద నమ్మకం, 6 దేవుడి నిన్ను జ్ఞాపకం చేసుకోవటం, 7 నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జాతి మొత్తాన్ని కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే ఒక బలమైన ప్రార్థన వస్తుంది నీకు సపోర్ట్. ఇంతమంది ప్రార్థన నీకు వెన్నుముక, నీకు బలం, నీకు ప్రాకారం. ఇంతమంది ప్రార్థన ఎక్కడైనా మనం ఇలా కూడుకున్నప్పుడు, ఆన్లైన్ ప్రేయర్లో మనం అందరం కూడుకొని ఇట్లా చేసినప్పుడు చూస్తే నీది ఒక్క చిన్న ప్రార్థన ఎంతమంది చేస్తే అది శక్తివంతమైన. అది తెలుసుకోండి తల్లి, తెలుసుకోండి సహోదరులు, తెలుసుకొని ఇక నుంచి అయినా మన మినిస్టర్లు ఎక్కడ మీటింగ్ అయినా, ఎక్కడ సభ అన్నా, ఒకవేళ అందరిని పిలిస్తే నేను చెప్పేది, పిలవకపోతే ఏమి లేదు. వాళ్ళు పిలిస్తే నేను చెప్పేది, వాళ్ళు పిలవకపోతే ఏమి లేదు. కుటుంబ ప్రార్థన అంటే వాళ్ళు పిలవమంటే మిమ్మల్ని పిలుస్తాం, లేకపోతే పిలిచేదేమి లేదు. కాబట్టి అలాంటి సమయం వచ్చినప్పుడు కూడుకుంటే ఇదిగో 7 రకాలైన ఆశీర్వాదం. సమాజంగా కూడండి, దేవుని ఆరాధించండి, దేవుని మేలు పొందండి. ప్రభు వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థించండి. అందరూ ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. దేవా, సమాజంలో కూడి, సంఘములో కూడి నేను నిన్ను స్తుతించేవాడిగా, ప్రార్థించేదానిగా, ఆరాధించే వ్యక్తిగా, నీ మేలు పొందుకునే వ్యక్తిగా అయ్యా సహాయం చేయను. ఆయన నాకు నేనుగా వేరుగా ఉండి ఏమి చేయలేను. అదే సంఘముతో కూడి నేను ఏం చేసినా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు తండ్రి. ఈ దినం నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి సమాజముగా కూడే సందర్భం ఎప్పుడు వచ్చినా నేను నీ ప్రజలతో నేను కూడా కూడి ఆరాధించి, స్తుతించి, కనపరిచి నీ మేలును పొందుకునే కృప నాకు దయచేయను. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, చెప్పబడిన వాక్యాలు బిడ్డల హృదయాల్లో ముద్రించండి. నీరు కట్టిన తోట వలె వారి జీవితాలు ఫలవంతముగా చేయండి. సమాజముగా కూడుట మానవద్దు. అలా కూడుట వలన దేవుని రాకడకు సిద్ధపడతారు. మీరు బుద్ధి కలిగిన కన్యకల వలె మారిపోతారని చెప్తూ 7 అంశాలు మీరు మాట్లాడారు తండ్రి. 7 అంశాలు బిడ్డల ప్రభువా తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళి ధ్యానించుకొని ఈ అనుభవాల్లో నేను ఉండాలని ఒక తీర్మానం చేసుకొని ప్రభువా బిడ్డలు క్రమముగా మీ సన్నిధిలోకి రావడానికి మీ కృప చూపించండి. ఈ దినము రాక వెనకబడిపోయిన అనేక మంది బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అట్టి బిడ్డలు క్రమంగా సన్నిధికి నడిపించండి. సహాయం నాయన. ఈ దినం రాక బాధపడుతూ ఇంకా ఏదైనా సమస్యలతో, రోగాలతో, ఇబ్బందులతో ఉన్న బిడ్డలందరినీ స్వస్థపరిచి మరొక వారిని బిడ్డలు నడిపించండి. వచ్చిన బిడ్డలందరి కొరకే స్తోత్రం. తిరిగి మళ్ళా వారి వారి గ్రామాలకు, గృహాలకు వెళ్తూ ఉండగా క్షేమముగా ఈ రెక్కల మీద మోసుకొని బిడ్డలు తీసుకుని వెళ్ళి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని
యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం పరిశుద్ధులకి మనందరికీ సదాకాలము తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.